నార్మల్ క్లాసెస్ ఉన్నాయి. అశ్విని, యూ డోంట్ మిస్ మై వాయిస్. యూట్యూబ్కి వెళ్ళు, ODM 10 కొట్టు, రెగ్యులర్గా నా వాయిస్ అది, ఓకేనా? నేనేం భావిస్తుంది Sure, sir. మోటివేషన్ మిస్ అవుతుంది. మేము మోటివేషన్ మిస్ అవుతాం సార్. ఏం అన్ని మోటివేషన్ కూడా దానిలో మొత్తం రెగ్యులర్గా ఉంటుంది మోటివేషన్. నార్మల్ క్లాసెస్ ఉన్నాయి కదా సార్, అవన్నీ డైలీ కవర్ చేస్తే అయిపోతుంది. అలా కాదు సార్, లైవ్ లో ఇలా వింటేనే ఇంకా బాగుంటుంది. అండ్ యూ నో వాట్, అండ్ మీరే లాస్ట్ బ్యాచ్. ఇంకా నేను చెప్పాను 2020 ఏ బ్యాచ్ చెప్పాను. ఈవెన్ ఏ క్లాసెస్ కూడా కొందరికి మాత్రం చెప్పేసి ఆపేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే యూ నో వాట్, ప్రపంచం చాలా ముందలు పోతుంది. AI ఎంతో అడ్వాన్స్మెంట్ వస్తుంది. అది మన కోర్స్లో మనము ఇంక్లూడ్ చేయాలి అంటే ఎవరో ఒకరు నేర్చుకోవాలి. అది నేనే ఉండాలి. ఓకే, నేను నేర్చుకుంటేనే కదా మళ్ళీ ట్రైనర్స్కి నేర్పించి దాన్ని అప్డేట్ చేసేది. కాబట్టి ఐ వాంట్ టు రీసెర్చ్ మోర్ ఇన్ 2026. బట్ ఐ వాంట్ గివ్ అడ్వాన్స్ అగైన్. ఆ టైంలో మీరు మళ్ళీ రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. వి విల్ కాల్ యూ బ్యాక్ అగైన్, విల్ ట్రైన్ యూ. ఏ ఆటోమేషన్ ఏది అడ్వాన్స్ వచ్చినా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు మళ్ళీ ఇక్కడ డబ్బులు కట్టకండి. నాకు చెప్పండి సార్, ఇవి వచ్చినాయి సార్, ఇవి నేర్చుకున్నట్టు మేము నేర్చుకొని మీకు నేర్పిస్తాం. యూ డోంట్ నీడ్ టు స్పెండ్ ఎనీ రూపీ. మీరు డబ్బులు పెట్టాలనుకుంటే క్యాంపెయిన్స్ వాళ్ళు పెట్టుకోండి, రియల్ టైం పెట్టుకోండి. ఇంకా ఎడ్యుకేషన్కి మీరు మళ్ళీ పెట్టాల్సిన అవసరం లేదు. దిస్ షుడ్ బి ద లాస్ట్ వన్. కంటిన్యూస్ లెర్నర్ అయ్యి ఉండాలి మనం. మేము వర్క్ చేస్తున్నాం దానిపైన. కాబట్టి ఐ అండర్స్టూడ్ ఈస్ ఐఎమ్ ఫ్రీ మై సెల్ఫ్ దిస్. ఎనీవే, మీ బ్యాచ్కి ఇట్స్ ఆపర్చునిటీ. ఇట్స్ అ రోలర్ కోస్టర్. ఇట్ వాజ్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. నేను మాలలో ఉన్నా, ఒకటే పూట తింటున్నా. 5 రోజులు నేను తిండి, ఈరోజు కూడా ఫుడ్ తినలే అంటే నేను నిన్న 2 o'clock తిన్నా, ఈరోజు తినలేదు. ఈరోజు మార్నింగ్ క్లాస్ కొంచెం డిలే అయింది, అట్లా అయింది. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్. ఇక్కడ నాకు అర్థమైంది ట్రైనర్ కోఆర్డినేటర్ ఏం పని చేస్తున్నారు, వాళ్ళకి ఎలాంటి. అందుకే కదా ఇంటర్న్షిప్ అన్నది ఇట్లా మిక్స్ చేసిన కొన్ని పాలసీస్ చేంజ్ చేస్తున్నాం. సో దట్ ఇంకా క్వాలిటీ ఇవ్వాలి. మీకు ఎవరికి ఉండొద్దు. ఈ గ్రేడ్ సిస్టమ్ కూడా అసలు ఎప్పుడు లేదు. బట్ నాకు అర్థమైంది గ్రేడ్ సిస్టమ్ పెట్టాలి. పెట్టకపోతే కొందరు ఏంటి అలాగే ఉన్నారు, వాళ్ళు డబ్బులు కట్టారు, వాళ్ళ డబ్బులు వేస్ట్. డబ్బులైనా సమయం వేస్ట్, వాళ్ళు ముందరికి పోరు. కాబట్టి ఏం చేయాలి, కొంచెం ఫైర్ యాడ్ చేయాలి. ఫైర్ యాడ్ చేస్తే వాళ్ళు ఉరుకులాడతారు. దట్స్ వై. ఇప్పుడు మీరు చూడండి, మీరు బీటెక్ చదివేటప్పుడు, డిగ్రీ చదివేటప్పుడు చదువుకోరు, 6 నెలలు ఖాళీ కొట్టరు. ఎగ్జామ్ అప్పుడు మాత్రం ఫుల్ ఫైర్గా చదువుకొని నైట్ బ్యాటింగ్ లేచి పాస్ అవుతారు. అంటే మీ దగ్గర టాలెంట్ ఉంది కానీ ఒక మోటివేషన్ లేదు, ఆ ఫైర్ లేదనమాట. ఆ ఫైర్ కావాలంటే ఎగ్జామ్స్, గ్రేడింగ్ అని వాళ్ళతోనే పెట్టలేదు. మన ఇండియన్ మెంటాలిటీకి ప్రకారం పెట్టారు కదా. సో ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్. చదువుకున్న వ్యక్తి అవన్నీ అవసరం లేదు. కానీ అందరు ఒకటే లేయర్లో ఉండరు. కాకపోతే మన డిస్క్రిమినేషన్ లేదు. టాపరు బాటమ్ అని డిస్క్రిమినేషన్ ఏం లేదు. ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే బాటంలో ఉన్నవాడు కూడా జాబ్ కొట్టాలి, ఎవ్వరు తక్కువ ఉండకూడదు. ఓకే, అందుకోసం మాత్రం పెట్టినాం అనమాట. సో రియలీ థ్యాంక్స్ టు కృష్ణప్రియ. ఆమె మిస్ చేసినందుకు నేను చెప్పిన కాబట్టి నాకు ఇట్స్ అ రియల్ ఎక్స్పీరియన్స్. అండ్ తర్వాత నేను ఎప్పుడు కూడా ఇంత కన్సిస్టెంట్గా క్లాసెస్ చెప్పలేదండి. మీకు మ్యాక్సిమం మేబీ 2 or 3 క్లాసెస్ మిస్ చేసిన అంతే. 2 or 3 days. నేను జనరల్గా వీక్లీ 3 క్లాసెస్ తీసుకుంటే చాలా ఎక్కువ. ఏదో ఒక పని వస్తుంది, వెళ్ళిపోతాను అనమాట. బట్ మాలలో ఉన్నా కాబట్టి కాన్స్టాంట్గా ఉన్న ఐ స్పెండ్ వెరీ గుడ్ టైం, క్వాలిటీ టైం విత్ యూ. అండ్ మీ బ్యాచ్లో చాలా ప్రయోగాలు జరిగినాయి. యాక్చువల్గా ఫేస్బుక్ యాడ్స్ ఎంతవరకు ఎవరికి లేదు. ఫస్ట్ టైం మార్నింగ్ బ్యాచ్ మళ్ళీ మీకు ఇచ్చినాం. ఇట్ వెంట్ వెరీ వెల్. యూ హ్యాడ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఆన్ దాట్ యాజ్ వెల్. అండ్ వన్ మోర్ థింగ్, మీరు క్లయింట్స్ తోటి కూడా మాట్లాడారు. దాట్స్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ కదా. ఇంకా నిన్న స్టూడెంట్స్తో కూడా మాట్లాడారు కదా. Yes, sir. You spoke to the students as well. It's a different experience anyway. సార్ ట్రాఫిక్ క్యాంపెయిన్ వాళ్ళకి చేయాలా సార్? ఎలా మీ గురించే ఈరోజు క్లాస్ అంతా ఇదే. ఇగో మీ ట్రాఫిక్ మీరు పాజ్ చేశారు కదా. సార్ పాస్ చేసాం సార్. వెబ్సైట్ ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేసాం. ల్యాండింగ్ పేజ్ కూడా క్రియేట్ చేసాం సార్. సూపర్. జాష్నవి, నువ్వు వెబ్సైట్ నువ్వు ODMT దింపేశారు సార్ వీళ్ళు. అవునా, నయమే. జర యూఆర్ఎల్ పెట్టండి, చూస్తా. యూఆర్ఎల్ పెట్టండి ఒకసారి చెక్ ఒక్క నిమిషం సార్, పెడతాను. ఇప్పుడు దాని మీద చేద్దాం మంచిగా. విల్ డూ ఇట్ ఆన్ దాట్ ఓన్లీ. జాష్నవి మొత్తం మీద ఇంతమందిని మర్చిపోయినా నిన్ను మర్చిపోను జాష్నవి. ఎందుకు చెప్పు? చంద్రముఖి సార్. కాదు సార్, ఆ రోజు చూడండి సార్, అలా నేర్పిస్తాను సార్. యూఆర్ఎల్ పెట్టాను. ఇంతమంది మర్చిపోయినా నిన్ను ఎందుకు మర్చిపోను చెప్పు. కోల్కతా గురించి అయితే కాదు, తీసుకొచ్చింది కదా సార్.
సార్ ఎట్లా అందరికి వీళ్ళందరూ హెల్ప్ చేద్దామని వీళ్ళందరికి చెప్తేమో నా మీద వేసుకుంటున్నారు సార్ జోక్స్. యాక్చువల్గా ఎందుకంటే నేను ఫేస్బుక్ వాడక 3 ఏళ్ళే, నీ అకౌంట్ వాడుతున్నా కదా, అందుకోసం నేను మర్చిపోను. ఏమైంది బై ఇట్లయితుంది? పాపప్ పెట్టిరా? ఈ పాపప్ తీసేసేయండి బై, ఇది స్పామ్ లాగా అనిపిస్తుంది. లేదు సార్, అది ఏం పెట్టలేదు సార్. ఒక్క నిమిషం సార్, సారీ, అది వేరేది వచ్చింది. యూఆర్ఎల్ సార్. అంటే కోడ్ మొత్తం కాపీ చేసి దింపేసిర్రా అమ్మా. సార్ మేము కట్ చేసాం సార్, చూపిస్తాం. కోడ్ మొత్తం కాపీ చేశారే. మీ క్లాసెస్ చూస్తూ అంటే చేశారంట సార్ కస్టమర్స్ ఇది. అంటే వస్తే మళ్ళీ డిఫరెంట్ ఉంటే డౌట్ వస్తుందని చెప్పేసి సేమ్ చేసాం సార్. బాగానే చేసినారు, వెరీ గుడ్. మీ క్లాసెస్ వింటాం సార్ మేము, ఇవే కదా. ఏఐ క్లాసెస్ చేశారు కదా సార్ మీరు యూట్యూబ్లో, అది ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు ఏఐ క్లాసెస్. సార్ అది రిమూవ్ చేసేసారు సార్, క్లాస్ కనిపించట్లేదు. ఏంటి ఏవి? అదే ఏ క్లాస్ నేను ఎందుకు రిమూవ్ చేస్తా? యూట్యూబ్లో ఉన్నది ఉన్నాయి, ఎప్పుడు ఉన్నాయి. remove కాదు. ఇంకా కనిపించలేదు సార్, ఎంత ఎత్తికామో. ప్లేలిస్ట్లోకి ఇట్లా వెళ్ళు. వస్తే నాకు వస్తున్నాయి. ఇదిగోండి, మీరు ఒక మిస్టేక్ చేశారు. ఇప్పుడు హోమ్ బాగానే ఉంది, మెనూ తీసి పడేసేయండి. ఇక ఫ్రీ వీడియోస్ క్లిక్ చేసిన అయిపోతుంది. మీరు ల్యాండింగ్ పేజ్ చేయాలనుకుంటే ఒకటే పేజ్ ఉండాలి, ఇక అన్ని పేజీలు ఉండొద్దు. సో ఇవి తీసేసేయండి, ఓకే. ఈ వీడియోస్, కాంటాక్ట్ అస్ ఇవన్నీ తీసేసేయండి. ఒకవేళ ఉంటే ఇఫ్ ఐ హావ్ టు క్లిక్, ఇట్ హ్యాస్ టు గో సమ్వేర్, ఇట్స్ గోయింగ్ సమ్వేర్ ఎల్స్. సో ఇది ఒక ఫ్లా ఉంది ఇందులో, ఇగో కదా. ఎస్ సార్. ఇది ఒకటి గుర్తుపట్టండి. ఓకే, గుడ్. ఎనీవే, నైస్ ట్రై. సొంతంగా మీరు ఎట్లుండే ఆ ఏఐ క్లాస్ ఎట్లుండే? కోడ్ తీసుకొని వేయడం ఈజీగా అనిపించిందా? బాగుంది సార్. అంటే లేదు, అప్పుడు స్టార్టింగ్ వారం లో రోజులు కొంచెం కూర్చున్నాం సార్ కష్టంగా మొన్న. అనిపించింది సార్, తర్వాత స్టార్టింగ్ లో 1 వీక్ కూర్చున్నాము, ఇప్పుడు ఇది 2 గంటలలో అయిపోయింది సార్ వెబ్సైట్ మొత్తం. గూగుల్ యాడ్స్ 1 వీక్ చేసాం సార్, ఇదైతే 1 డే. ఓకే, ఇదే కదా, ఇది ఒకటే వెబ్సైట్ కదా. ఓకే, రైట్ రైట్. సో ఇప్పుడు 2 టీమ్స్ ఉన్నాయి ఇక్కడ, వెబ్సైట్ విజిట్ చేసిన వాళ్ళు. Yes, sir. సార్ నాది కూడా ఒకసారి చూడండి సార్. కొంచెం ఎడిట్ జాష్నవి వాళ్ళు డిఫరెంట్, రవితేజ వాళ్ళు డిఫరెంట్ అయితే. ల్యాండింగ్ పేజెస్ ఒకలాగే ఉంటాయి సార్. పేజెస్ ఒక్కలానే ఉంటాయి. జిరాక్స్ మీకు బ్యాలెన్స్ ఉందా అండి? అమౌంట్ ఉందా ఇప్పుడు? ఉంది సార్. ఉంది సార్, 1K వరకు ఉంది సార్. 1700 వరకు ఉంది సార్. 1700 ఉంది సార్. వాడదాం, ఇప్పుడు చేద్దాం దీన్ని మనం. మీరు లాగిన్ అయి ఉండండి, ఒక టీం. రవితేజ మీరు రెడీగా ఉండండి, విల్ డూ ఇట్. మీ sure, ఫేస్బుక్ అకౌంట్లో రెడీగా ఉండండి, వెబ్సైట్ రెడీగా ఉండండి. యా, అందరూ వినండి ఇప్పుడు. అండ్ ఇక్కడ ఏంటి అంటే, ఫేస్బుక్ లీడ్ జనరేషన్లో కనిపించింది, వాట్సాప్ వాళ్ళకి కనిపించింది, వెబ్సైట్ వాళ్ళది నా వెబ్సైట్ కదా, నాకు తెలుస్తుంది, మీకు తెలియదు. ఓకే, ఎందుకంటే మనం సమయం లేక చేయలేదన్నమాట. సో ఇక్కడ ఏం చేయాలంటే, మనకు ల్యాండింగ్ పేజ్ ఉండాలి. ల్యాండింగ్ పేజ్ ఉన్న తర్వాత అందులో పిక్సెల్ కోడ్ అనేది పెట్టాలి. పిక్సెల్ కోడ్ పెడితే గూగుల్ అనలిటిక్స్ ఎట్లా ట్రాక్ అయ్యిందో ఆ విధంగా ట్రాక్ అవుతుంది. దాంతోపాటు మనం కన్వర్జన్ కూడా సెటప్ చేస్తాం అనమాట. గంతే, అదొక్కటి చేస్తే అయిపోతుంది అనమాట. కానీ దానికంటే ముందు నేను చాలా చెప్పాలి. సుధం 8:43 అయితే ఎంతసేపు అవుతుందో. ఓకే బై. ఇప్పుడు నీకు ఒక క్లయింట్ వచ్చిండు, నీ క్లయింట్ది నువ్వు ఫేస్బుక్ యాడ్స్ రన్ చేయాలి. గూగుల్ యాడ్స్ అయితే మనం ఎట్లా చేస్తుంటే క్లయింట్ యాక్సెస్ తీసుకుంటుండే మెయిల్ ద్వారా సార్. జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసేసి వాళ్ళకి యాక్సెస్ ఇస్తుంది. సో మనమే కొత్త జీమెయిల్ అకౌంట్ తీసుకొని చేస్తున్నాం, అదొకటి. లేదా ఆయన కలిసి గూగుల్ యాడ్స్ ఉంటాం, అట్లా చేసి అప్పుడు ఏం చేసినాం? స్క్రీన్ షేర్ చేసేసి వాళ్ళకి వాళ్ళ దగ్గర నుంచి యాక్సెస్ తీసుకుంటాం. యాక్సెస్ తీసుకునే ఒక Access ఆప్షన్ ఉంది కదా. అడ్మిన్ లోకి వెళ్ళి చేయాలి. ఈ రెండు కాకుండా ఇంకొక ఆప్షన్ ఏముంది? ఈ రెండు కాకుండా ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. ఆయనకు ఎంసీసీ. అసలు ఎంసీసీ అకౌంట్, మేనేజర్ Yes. అకౌంట్ కదా. Yes, sir. మేనేజర్ అకౌంట్లోకి వెళ్ళి మనం ఒక గూగుల్ యాడ్స్ అకౌంట్ క్రియేట్ చేసి వాళ్ళకి ఇస్తాం, మనం చూసుకుంటాం మనం కదా. యాక్సెస్ తీసుకుంటాం. అక్కడ ఒక జీమెయిల్ తోటి ఎన్ని చేసుకోవచ్చు అండి మనం? ఎన్ని యాడ్స్ 20 అకౌంట్ sir. 20 సార్. 20. 20 ఇక్కడ అంత సీన్ లేదండి. ఒక్క ఫేస్బుక్, ఒకటే ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్ ఉంటుంది. ఓకేనా? అయితే ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే, మన పేజ్ ఉంది కదా, దిస్ ఈజ్ అకౌంట్, జాష్నవి అకౌంట్. మనకు పేజీలు ఉన్నాయి, ఇవన్నీ పేజెస్. ఇక్కడ నేను ఏం చేస్తా, ఇక్కడ డ్రాప్ డౌన్ కొట్టేసి ఈ పేజ్, ఇంతకుముందు ఆమె ప్రొఫైల్తో చూస్తున్నాము, ఇప్పుడు ఏం చేస్తున్నాము, అందులో ఉన్న పేజ్ చూస్తున్నాం. దిస్ ఇస్ పేజ్, దిస్ ఇస్ ఐఎమ్ సీయింగ్ ఇట్ యాజ్ అ ఓడిఎంటీ పేజ్. ఈ విధంగా మనం ఏం చేయాలి, క్లయింట్కు ఆల్రెడీ పేజ్ ఉందనుకో, ఆయన యాక్సెస్ మనం తీసుకోవాలి. ఆయన యాక్సెస్ తీసుకోవాలంటే, వన్స్ యూ గో టు ద పేజ్ ప్రొఫెషనల్ డాష్బోర్డ్,
క్లయింట్ అకౌంట్లోకి వెళ్ళి క్లయింట్కి మనము గూగుల్ మీట్ తీసుకొని ఆయన ప్రొఫెషనల్ డాష్బోర్డ్కి వెళ్ళి ఇక్కడ పే యాక్సెస్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇది క్లిక్ చేసి పేజ్ యాక్సెస్లో పీపుల్ విత్ ఫేస్బుక్ యాక్సెస్ యాడ్ న్యూ, ఇక్కడ సర్చ్ చేయాలి పేరు. అతను ఫ్రెండ్ అయి ఉండాలి. మనం ఫస్ట్ ఆయన ఫ్రెండ్ యాడ్ చేసుకోవాలి. మనం యాడ్ చేసుకొని ఆయనని క్లిక్ చేసి విల్ బి గివ్ యాక్సెస్. సో దట్ ఏమవుతుంది, మనం ఆ పేజ్కి యాక్సెస్ ఇస్తున్నట్టు. ఓకే, అండర్స్టూడ్ గైస్? ఎస్ సార్. దిస్ ఈస్ హౌ వి గివ్ యాక్సెస్ టు ద ఫేస్బుక్ పేజ్. ఓకే, పేజ్ యాక్సెస్ ఇచ్చేసాం. మనం తీసుకున్నాం ఫేస్బుక్ పేజ్ యాక్సెస్. తీసుకున్నాక ఏమవుతుంది, మనం ఏం చేస్తాం, facebook.com/adsmanager అని పోతాం. యాడ్స్ మేనేజర్ అని పోయిన తర్వాత ఓకే ఇవి మీరే చేస్తున్నారా క్యాంపెయిన్స్? నువ్వు నీ దాంట్లో చేసినావు ఆ క్యాంపెయిన్స్? చేసినావు, ఏం చేయలేదు కదా? నా దాంట్లోనే చేసేది సార్ క్యాంపెయిన్, లైవ్ క్యాంపెయిన్ చేసినావా? ఓకే, ఇవేనా? అదే సార్. ఇక్కడ ఉంది కదా. ఓకే ఇప్పుడు చూడు, నేను క్యాంపెయిన్ క్రియేట్ చేస్తున్నా. క్రియేట్ అవేర్నెస్, కంటిన్యూ. ఇక్కడ ఏం లేదు క్యాంపెయిన్లో ఉదయం. అండ్ ఇక్కడ మనం ఏం చేస్తాము, పేజ్ సెలెక్ట్ చేసుకుంటామా, ఏ పేజ్కి యాడ్ రన్ చేయాలో సెలెక్ట్ చేసుకుంటాం కదా. ఎస్ సార్. ఇగో జాష్నవి పేజా, క్లయింట్ ఉంటే క్లయింట్ది వచ్చేస్తుంది మనకు. అయిపోయింది కదా, మన క్లయింట్కి యాడ్స్ రన్ చేయొచ్చు ఇప్పుడు. కరెక్ట్? ఎస్ సార్. దిస్ ఇస్ హౌ విల్ రన్ ఇట్. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఏముంది అంటే, నువ్వు ఆయన పేజ్ ఈయన పేజ్ ఎన్ని చేసినా కదా, బిల్లింగ్ ఎట్లుందంటే నీకు ఇక్కడ బిల్లింగ్ ఉంది నీకు. ఓకే, వెన్ కమ్స్ టు ద బిల్లింగ్, ఒక యాడ్స్ మేనేజర్కి ఒకటే బిల్లింగ్ ఉంటుంది. ఇప్పుడు నీ దగ్గర 5 క్లయింట్స్ ఉన్నాయి. 5 క్లయింట్లో ఒక క్లయింట్కి ఒక పేజ్ తీసి యాడ్ రన్ చేస్తున్నావు. ఓకే, ఒక క్లయింట్కి 1000 రూపాయలు పెట్టినావు, 2000 పెట్టినావు, బాగానే ఉంది. కానీ క్లమ్జీ కాదా అండి? బిల్లింగ్ అంతా నువ్వు ఒక 10,000 వేసేసినావు. ఏ క్లయింట్కి ఎన్ని పైసలు కట్ అవుతున్నాయి? క్లయింట్కి 1000 రూపాయలు 2000 అయింది అనుకో, క్లమ్జీయా కాదా? నీకు కన్ఫ్యూజన్ ఉంటుంది లో సార్. ఏమైంది, 20 యాడ్స్ అకౌంట్ అంటే ఏ యాడ్ అకౌంట్కి ఆ యాడ్ అకౌంట్ బిల్లింగ్ సపరేట్, నీకు లొల్లి లేదు. ఒక జీమెయిల్ అయినా కూడా. ఇక్కడ అట్లా కాదండి నీకు ప్రాబ్లం. కాబట్టి ఫేస్బుక్ పేజ్ యాక్సెస్ తీసుకున్నంత మాత్రాన సరిపోదు, అది సరిపోదు. మనం ఏం చేయాలి అంటే, నీ ప్రాబ్లం అయితే అందరికి అర్థమైంది కదా. ఫేస్బుక్ sir. పేజ్ యాక్సెస్ తీసుకున్నంటే యాడ్స్ రన్ చేయొచ్చు, సక్సెస్ఫుల్గా యాడ్స్ రన్ చేయొచ్చు. ఇంకొకటి నేను చెప్పే ఈరోజు క్లాసు ఇది 90% మీరు వాడరు. ఇంతకుముందు మీరు చేసిన దాని క్లయింట్ వస్తాడు, చిన్న క్లయింట్స్ వస్తారు, యాడ్స్ రన్ చేస్తాం, మీరు సపోర్ట్లు కొడతాం, సరిపోయింది, అంతే అయిపోయింది, ఏం లేదు. కానీ ఇన్ ఫ్యూచర్ యూ స్టార్ట్ అన్ ఏజెన్సీ. అప్పుడు ఏజెన్సీ గురించి మాట ఎవరికైనా కాకపోతే లాజిక్ అర్థం చేసుకోండి. ప్రాసెస్ ఇక్కడ పోయినా ఆ ప్రాసెస్ అర్థం చేసుకోవడం అవసరం లేదు, మీరు చేస్తే మీకే వచ్చేస్తుంది. ఏజెన్సీ స్టైల్లో చేస్తున్నప్పుడు మాత్రం ఇది మ్యాండేటరీ. కాబట్టి వన్ యాడ్స్ మేనేజర్ బిల్డింగ్ ఒకటే ఉంటుంది కాబట్టి క్లమ్జీ అవుతుంది. ఇప్పుడు ఇది ఏ క్లయింట్ది వస్తుంది. కాబట్టి దీనికి మీరేం చేయాలో తెలుసా? ఇక్కడ మీకు పైన కనిపిస్తుందా యాడ్ సెట్లో? Yes, sir. డ్రాప్ డౌన్ Number. సెలెక్ట్ చేయండి. Mm. చేస్తే ఇంతకుముందు ఈమె ఒక్కతే ఉండే, నేను ఒకటి క్రియేట్ చేసుకున్నాను. అందుకే నేను చేసిన మర్చిపోన్నాను. ఎందుకోసమే దిస్ వన్ నేను క్రియేట్ చేసుకున్నా. అట్లా మనం మల్టిపుల్ యాడ్స్ అకౌంట్స్, యాడ్స్ మేనేజర్ అకౌంట్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. వీ కెన్ క్రియేట్. ఓకే, ఇది క్రియేట్ చేయాలి అంటే మనం ఏం చేయాలి, ఇక్కడ చూడండి, ఈ ODMT యాడ్స్ అకౌంట్ నెంబర్ చూడండి. ప్రతి ఒక్క యాడ్ అకౌంట్కి నెంబర్ ఉంటుంది 1225, జాష్నవి 87085. ఇప్పుడు నేను జాష్నవి ఒక ఇండియన్ క్లయింట్ చేస్తుంది, US క్లయింట్ చేస్తుంది, దీనికి సంబంధమే లేదు. దీని బిల్లింగ్ వేరే, దీని బిల్లింగ్ వేరే, అయిపోయాయి. ఎట్లా క్రియేట్ చేసుకోవచ్చు అంటే, ఇక్కడ కింద చూడండి, క్రియేట్ ఎ బిజినెస్ పోర్ట్ఫోలియో అని ఉంటుంది, క్లిక్ చేయాలి. ఇక్కడ క్లయింట్ పేరు రాయండి, వాళ్ళ ఈమెయిల్ అడ్రస్ ఒకటి పెట్టేసండి, క్రియేట్ కొట్టండి, అయిపోతుంది. అంతే. మీకు సపరేట్ ఇలాంటిది ఒకటి క్రియేట్ అవుతుంది. అక్కడి నుంచి అన్నీ చేస్తారు. ఈ విధంగా గూగుల్ యాడ్స్కి ఏదైతే ఒక జీమెయిల్ అకౌంట్ తోటి మల్టిపుల్ యాడ్స్ అకౌంట్ క్రియేట్ చేయొచ్చో, మీరు కూడా ఒక ఫేస్బుక్ అకౌంట్ తోటి 20 కాదు ఎన్ని నెంబర్ అని చేసుకోవచ్చు, యాడ్స్ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. అక్కడ మనం ఇక్కడ క్లిక్ చేసి చేస్తాం, ఇక్కడేమో ఇక్కడ క్లిక్ చేసి క్రియేట్ ఎ బిజినెస్ పోర్ట్ఫోలియోని క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా? Yes, sir. దెన్ ఆల్ ఆఫ్ యూ ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చేద్దాము. దీనిలోనే టాపిక్స్ అన్ని నేను చెప్తా 1 by 1.
స్విచ్ అవుతూ చేస్తాం. శ్రీనివాస్ గారు మీరు చేయండి, ఐ విల్ గైడ్ యూ. మీతో ఇప్పుడు కొత్తది ఒకటి క్రియేట్ చేయించి దాని తర్వాత పిక్సెల్ కోడ్ ఇవన్నీ కూడా ఎంటర్ చేపిస్తాం. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇందులో చేసాం కాబట్టి అది చూపించడానికి ఉండదు, కొత్త దానిలో చేద్దాం. ఆర్ యూ షేరింగ్ అండి? సార్ Yes, sir. Revitej. శ్రీనివాస సార్ మీరే రవితేజ. సార్ షేర్ చేశాను సార్. వన్ సెకండ్. పైన ఆప్షన్ డ్రాప్ డౌన్ క్లిక్ చేయండి యాడ్స్ మేనేజర్ దగ్గర. ఇప్పుడు నేను చూపించాను కదా, అక్కడ కాదు రైట్ సైడ్లో ఆ డ్రాప్ డౌన్ ఉంది కదా, 1390 నంబర్ కనిపిస్తుంది కదా. క్యాంపెయిన్స్ పక్కన క్యాంపెయిన్స్ పక్కన ఉంది. బెల్ ఐకాన్ పక్కన క్యాంపెయిన్స్ ఉంది కదా, పైన క్యాంపెయిన్స్ పక్కన ఆరో లెఫ్ట్ సైడ్ బ్రో, లెఫ్ట్ సైడ్ ఉంది. లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ పైన పైన టాప్. పైన Yes, sir. అంతే. అది రైట్. ఎస్ ఎస్. వన్ సెకండ్ చూడండి, మీకున్న ఒకటే యాడ్ అకౌంట్, అది ఇప్పుడు కొత్త యాడ్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం. క్లిక్ చేయండి, క్లిక్ ఆన్ ఇట్. Yeah. అక్కడ యూఎస్ఏ క్లయింట్ అని రాయండి. అది మార్చుకోవచ్చు మీరు, యూఎస్ఏ క్లయింట్ అని రాయండి. Hmm. ఫస్ట్ నేమ్ లాస్ట్ సార్ నేమ్ ఏదో ఒకటి పెట్టండి. మన నేమ్ పెట్టారా సార్? పెట్టండి పర్లేదు. మామూలుగా అయితే క్లయింట్ పెడతాం, బట్ యూ కెన్ డూ ఇట్. నార్మల్ ఈమెయిల్ ఐడి పెట్టేసండి, మీ ఈమెయిల్ ఐడి పెట్టేసండి. ఈ విధంగా గైస్ మీరు డిఫరెంట్ యాడ్స్ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ కొట్టండి. వన్స్ అగైన్ ఇక్కడ చూడండి మీరు, what do you want to add this to business profile? Add your Facebook pages and Instagram account as assets that you can manage in this business. ఓకే, ఇక్కడ చూడండి, ఎందుకంటే ఇప్పుడు కొత్త యాడ్స్ అకౌంట్ క్రియేట్ చేసినావు. యాడ్స్ మేనేజర్లో కంపల్సరీ ఏముండాలండి, ఒక పేజ్ ఉండాలి కదా. పేజ్ లేకుంటే ఏం చేయలేం. సో ఏదైనా ఒక పేజ్ యాడ్ చేయమంటాడు, సో అది యాడ్ చేయండి. ప్రస్తుతానికి మీకు ఒక పేజ్ ఉంది కదా, అది యాడ్ చేయండి. Yes. నెక్స్ట్ కొట్టండి. వన్ సెకండ్, ఇక్కడ చూడండి, ఈ యాడ్స్ మేనేజర్ అకౌంట్కి మీరు ఉన్నారు. మీరు కావాల్స్తే వీ కెన్ గివ్ యాక్సెస్ కదా. ఇక్కడ క్లయింట్ని యాక్సెస్ ఇచ్చేయాలి మనం, అనదర్ పర్సన్కి మనం యాక్సెస్ ఇస్తాం. ఎంప్లాయీ ఫుల్ కంట్రోల్ ఇచ్చేస్తాం. నెక్స్ట్ కొట్టండి. ఇప్పుడు ఏమి ఇస్తలేము. నౌ సీ యూ, మీరు యూఎస్ఏ క్లయింట్ అని ఒక యాడ్స్ మేనేజర్ అకౌంట్ క్రియేట్ చేసాము. అందులో ఒక ఫేస్బుక్ పేజ్ పెట్టాము. అందులో రవితేజకు యాక్సెస్ ఉంది. ఇంకొకటి కూడా అక్కడ కనిపిస్తుంది. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, కన్ఫర్మ్ ఇట్. సరే, ఇన్స్టాగ్రామ్ కూడా ఉంటే అక్కడ కనిపిస్తా సార్, అక్కడ కింద చూపిస్తుంది. ఫేస్బుక్ పేజ్ను ఇన్స్టాగ్రామ్కి లింక్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఆ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేయండి మీరు. ఓకే, క్లిక్ చేయండి సార్. ఇది అక్కడ చూడండి, పైన యూఎస్ఏ క్లయింట్ అని వచ్చింది పైన, అది క్లిక్ Yes, sir. చేయండి. క్లిక్ చేయండి. క్లిక్ వచ్చిందా? రైట్ సైడ్ యూఎస్ఏ క్లయింట్ అని చూడండి, రైట్ సైడ్ ఉంది చూడండి. Yes, sir. క్లికబుల్ లేదా? ఇక్కడ క్లికబుల్ లేదు సార్, సెట్టింగ్స్ లో ఇప్పుడు ఈ ఉంది. యారో మార్క్ మీద క్లికబుల్ లేదా? యూఎస్ఏ క్లయింట్ పక్కల యారో మార్క్ లేదు సార్, ఇది డ్రాప్ డౌన్ క్లిక్ చేస్తుంటే ఏం రావట్లేదు. ఒకసారి రీఫ్రెష్ చేయండి. వన్ సెకండ్. ఇక్కడ చూడండి, విజిట్ ద సెట్టింగ్స్ పేజ్ టు యాడ్ an ad account to this business portfolio. This assign yourself access to manage account. ఓకే, సో ఇంతవరకు చేసిన తర్వాత మనం ఏం చేద్దామంటే సెట్టింగ్ పోదాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సెట్టింగ్స్కి వెళ్ళండి. గేర్ బటన్ ఉంది లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఇదే సార్ రైట్ సైడ్, ఇదా సార్? కొట్టండి. కొట్టేసాను, అట్నే కొట్టేసాను. ఓకే, కింద యాడ్ అకౌంట్ అని ఉంది లెఫ్ట్ హ్యాండ్ సైడ్. యా, యాడ్ అకౌంట్స్. Yes. క్లిక్. కింద యాడ్ అని చూడండి, యాడ్ చేయండి. ఎస్,
ఇప్పుడు Yeah. వీఆర్ క్రియేటింగ్ ఎ న్యూ యాడ్ అకౌంట్ ఇన్ సచ్ వే ఎన్ నెంబర్ ఆఫ్ యాడ్ అకౌంట్స్ వీ కెన్ క్రియేట్. ఇక్కడ చూడండి, క్రియేట్ ఎ న్యూ యాడ్ అకౌంట్. క్లయింట్ కోసం మనం ఒక అకౌంట్ క్రియేట్ చేయొచ్చు. లేదు, క్లయింట్కి ఆల్రెడీ యాడ్ అకౌంట్ ఉంది, దాన్ని యాడ్ చేసుకోవచ్చు. యాడ్ అన్ ఎగ్జిస్టింగ్ యాడ్ అకౌంట్. ఆర్ మన యూనిట్ రిక్వెస్ట్ రిక్వెస్ట్ పెట్టాం అనుకో, ఆయన మెసేజ్ పెడితే ఆయన అప్రూవ్ కొడితే ఆయన యాడ్స్ మేనేజర్ అకౌంట్ మొత్తం మనకి ఇక్కడ వచ్చేస్తుంది. ఓకేనా? ఎస్ సార్. క్రియేట్ న్యూ యాడ్ అకౌంట్. అకౌంట్ పేరు పెట్టండి, యూఎస్ఏ క్లయింట్ యాడ్స్ మేనేజర్ అకౌంట్ అని పెట్టేసండి. అకౌంట్ రైట్. యూఎస్ అని పెట్టినా కూడా టైం జోన్ ఉండని, అవే ఉండని. మామూలుగా ఇండియా అయితే ఇండియా పెడతాం మనం. నెక్స్ట్ నెక్స్ట్ మై బిజినెస్. యా, అగ్రీ టు ద టర్మ్స్ అండ్ కండిషన్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమైంది, యూఎస్ఏ క్లయింట్ బిజినెస్ పోర్ట్ఫోలియోలో యూఎస్ఏ క్లయింట్ యాడ్స్ మేనేజర్ అకౌంట్ అని ఒక యాడ్స్ మేనేజర్ అకౌంట్ క్రియేట్ చేసావు. దీనికి ఆల్రెడీ ఒక పేజ్ కూడా యాక్సెస్ ఇచ్చావు. దెన్ వన్స్ యూ యాడెడ్, యూ కాంట్ రిమూవ్ ద యాడ్ అకౌంట్ ఫ్రమ్ ద బిజినెస్ పోర్ట్ఫోలియో. నో ప్రాబ్లం, క్రియేట్ అన్ యాడ్ అకౌంట్. చూడండి, మీరు యాడ్స్ మేనేజర్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు మీకు పేమెంట్ ఇన్ఫో వస్తుంది కదండి. ఒకసారి కొట్టండి యాడ్ పేమెంట్ ఇన్ఫో అని. ఓకే. సేమ్ ఇట్లే వచ్చింది. సో మీరు ఈ తర్వాత కూడా చేసుకోవచ్చు. క్లోజ్ చేయండి. ఓకే. కింద ఇక చూడండి, యాడ్స్ మేనేజర్ అకౌంట్ క్రియేట్ అయిపోయింది. ఇక్కడ మళ్ళీ వేరే వాళ్ళకి యాక్సెస్ చేయొచ్చు, ఏమన్నా చేయొచ్చు. డన్, ఎవ్రీథింగ్ ఇస్ డన్. మీరు ఇప్పుడు ఏం చేద్దాం అంటే, మల్టిపుల్ క్లయింట్స్కి ఇవ్వచ్చు సార్ ఇది, సెండ్ పీపుల్ అంటే మన టీం మెంబర్కి ఎవరికైనా ఇవ్వాలంటే ఇచ్చుకోవచ్చు మనం. ఓకే. న్యూ ట్యాబ్ ఓపెన్ చేయండి. ఓపెన్ న్యూ ట్యాబ్, టైప్ facebook.com/adsmanager. స్పేస్ ఇవ్వండి అయిపోతుంది. ఎంటర్ కొట్టండి. ఇప్పుడు యూ విల్ క్లియర్లీ సీ దెర్ ఆర్ 2 అకౌంట్స్. నీకు ఎప్పుడు కావాల్సి అప్పుడు స్విచ్ కావచ్చు. 2 యాడ్స్ మేనేజర్ అకౌంట్, 2 బిల్లింగ్స్. దీంతో పాటు ఇంకా చాలా బెనిఫిట్స్ కూడా ఉంటుంది. పైన డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేయండి. ఎస్, చూడండి, మీకు క్లియర్గా యూఎస్ఏ క్లయింట్ మీద క్లిక్ చేయండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఇప్పుడు చూడండి వచ్చేసింది, చూడండి డిఫరెంట్ ఐడి వచ్చేసింది. మనం దీనిలో కూడా వాడుకోవచ్చు. దిస్ ఇస్ హౌ యూ కెన్ క్రియేట్ మల్టిపుల్ క్లయింట్స్. ఆల్ ఆఫ్ యూ క్లియర్? ఎస్ సార్. ఎస్ సార్. ఓకే, మీరు మళ్ళీ స్టాప్ చేయండి, మళ్ళీ వస్తా మీ దగ్గరికి వస్తా. ఈ జస్ట్ స్టాప్ ఇట్. ఓకే. నేను మళ్ళీ కొంచెం థియరీ చెప్పి మళ్ళీ వస్తా. రైట్. ఎవ్రీబడి అండర్స్టూడ్ ఎట్లా యాడ్స్ మేనేజర్ అకౌంట్ యాక్సెస్ తీసుకోవాలన్నది? ఒకసారి ప్రాక్టీస్ చేయండి, అయిపోతుంది. చూడండి, గెట్ దిస్ ఫేస్బుక్ పేజ్ యాక్సెస్, ప్రొఫెషనల్ డాష్బోర్డ్ పేజ్ యాక్సెస్ ఇవ్వండి. వాట్ వీ నీడ్ ఈజ్ హిజ్ యాడ్స్ మేనేజర్ యాక్సెస్. కాబట్టి ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్ డ్రాప్ డౌన్లో క్రియేట్ ఎ బిజినెస్ పోర్ట్ఫోలియో చేసేసాం. అండ్ ఇప్పుడు మీరు ఆప్షన్ మొత్తం చూశారు, అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే, మన వెబ్సైట్కి క్యాంపెయిన్ రన్ చేశారు, లీడ్స్ తెలిసినాయి, ఎంతమంది వస్తుర్రు అనేది మనకు తెలుస్తలేదు. కాబట్టి ఇక్కడ గూగుల్ యాడ్స్కి మనం అప్పుడు చేసినప్పుడు జీ ట్యాగ్ అని ఒక ఆప్షన్ ఇచ్చింది. ఆ ట్యాగ్ మనం హెడ్ సెక్షన్లో పేస్ట్ చేసాం, ఆర్ ప్లగిన్ వాడినాం. దానివల్ల ఎవరెవరు వస్తారో మొత్తం తెలిసింది. ఫేస్బుక్ కూడా ఏం చేశాడు, ఫేస్బుక్ పిక్సెల్ కోడ్ అనేది ఒకటి తయారు చేశాడు. ఆ పిక్సెల్ కోడ్ పేస్ట్ చేస్తే అయిపోతుంది. సో ఇట్స్ వెరీ సింపుల్, వీ గోనా డూ దిస్. ఒక స్టెప్ అయిపోయిందండి. మేము ఇప్పటిదాకా మాట్లాడిందంతా కూడా అది అవసరం లేని టాపిక్. అది ఎప్పుడో మీకు క్లయింట్ వచ్చినప్పుడు, కానీ ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్, ట్రాకింగ్ చేయాలి కాబట్టి. సో దిస్ వీ గోనా డూ ఇట్. వాట్ వీఆర్ గోనా డూ ఇస్ వీ గోనా పేస్ట్ పిక్సెల్ కోడ్. చలో మళ్ళీ షేర్ చేయండి స్క్రీన్, రవితేజ గారు. ఎస్. యా, 1 సెకండ్. పిక్సెల్ కోడ్ చేయాలి. మనం పిక్సెల్ కోడ్ చేయాలంటే మనం యాడ్స్ మేనేజర్ అకౌంట్లో ఉన్నాము. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మీ కర్సర్ పెట్టండి, మెనూ సైడ్ చాలా ఉంది. ఇక్కడ 1 సెకండ్ ఐ టెల్ యూ. ఇక్కడ ఆడియన్స్
ఈవెంట్స్ మేనేజర్, క్లిక్ ఆన్ ఈవెంట్స్ మేనేజర్ కింద ఓకే కింద ఎస్. అయితే గుర్తుపెట్టుకోండి, చూడండి, నువ్వు ఇప్పుడు పిక్సెల్ అన్ని చేయడానికి పోతే ఏమడుతుంది చూడండి. నువ్వు ఒక పేజ్లో ఉన్నావు బాబు, నువ్వు కంపల్సరీ నీ ప్రొఫైల్కి పోవాలి అంటుంది. సరే అని కంటిన్యూ కొట్టేసి. ఈవెంట్స్ మేనేజర్ ఎప్పుడు నీ అకౌంట్ తోటే ముడిపడి ఉంటుంది. ఓకే ఇంకా చూడండి, వెల్కమ్ టు ఈవెంట్స్ మేనేజర్. సెటప్ అండ్ మేనేజ్ బిజినెస్ టూల్స్ దట్ కెన్ హెల్ప్ యూ ఆప్టిమైజ్ యువర్ యాడ్ పర్ఫార్మెన్స్. ఫస్ట్ కనెక్ట్ డేటా చేయాలి. గెట్ సెటప్ ఇంట్ బిజినెస్ సో దట్ యూ కెన్ షేర్ డేటా ఫ్రమ్ యువర్ వెబ్సైట్స్ యాప్స్. కాబట్టి వెబ్సైట్ అని నీకు కావాలంటే ఒకటి చెయ్యి, పై నేను చెప్పింది చెయ్యి అని చెప్పండి. నెక్స్ట్ మెజర్ ద యాక్షన్స్ దట్ పీపుల్ టేక్ ఆఫ్టర్ ఇంటరాక్టింగ్. ఒక కోడ్ ఇస్తా, కోడ్ పేస్ట్ చేయి, దాన్ని బట్టి నాకు తెలిసిపోతుంది ఎవరో వస్తున్నారని, దాన్ని బట్టి యాక్షన్ తీసుకుంటున్నాను. తర్వాత ఐడెంటిఫై వాల్యుబుల్ కస్టమర్స్ అండ్ షో యాడ్స్ టు పీపుల్ హూ ఆర్ మోస్ట్ లైక్లీ టు కన్వర్ట్. ఆ కోడ్ ప్రకారం వాళ్ళు చేసిన యాక్షన్ బట్టి వాళ్ళకే మళ్ళీ యాడ్ చూపించి రీమార్కెటింగ్ చేసుకో అని చెప్తున్నాడు. మంచిది. కనెక్ట్ డేటా అనుకుంటండి. వెబ్సైట్ సెలెక్ట్ చేయండి. ఓకే నెక్స్ట్ అక్కడ గుర్తుపెట్టుకోండి. వన్ సెకండ్ ఓకే కరెక్ట్ డేటా కొట్టినప్పుడే ఫేస్బుక్ కూడా ఇట్లనే నకరాలు చేస్తాడు. మనం కరెక్ట్ డేటా కొట్టినా మన పని అయిపోయింది, కానీ గ్లిచ్ ఉంది వీళ్ళ దగ్గర, కాబట్టి కొద్దిసేపు వెయిట్ చేయాలి. నువ్వు ఎన్నిసార్లు చేసినా అదే ప్రాబ్లం వస్తుంది మళ్ళీ అది. కాబట్టి ఇక్కడ మీరందరూ నేనేమో అయిపోతుంది అనుకోకండి. ఫేస్బుక్ ఇంకా ఘోరంగా ఉండే 3 years బ్యాక్, చాలా ఘోరంగా నేను వాడతాను లేదు దాన్ని. అందుకే మళ్ళీ ఇప్పుడు జాష్నవి పుణ్యమా అని ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్ ఓపెన్ చేస్తాను కదా, రిఫ్రెష్ చేయండి. ఇట్లా కొంచెం టైం తీసుకుంటుందండి. ఇట్ విల్ టేక్ సమ్ టైం, 3, 4, 5 minutes అట్లా తీసుకొని అది కనెక్ట్ డేటా సోర్స్ అవుతుంది. మనం కాల్స్ మళ్ళీ చేద్దాం, మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు, మనం చేసి చూపిద్దాం. కనెక్ట్ కొట్టండి, వెబ్ కొట్టండి, ఇక్కడ కొట్టినప్పుడే వెళ్ళిపోతుంది చూడండి. అది ఇట్ టేక్స్ సమ్ టైమ్ టు పాపులేట్. మనకి ఇక్కడ అయిపోతుంది. ఇక్కడ అక్కడ డేటా సెట్ మీద క్లిక్ చేయండి, ఓవర్ వ్యూ కింద. ఓకే, మళ్ళీ ఓవర్ వ్యూ దగ్గరకు పోండి. వస్తుంది, ఇది ఎంతలే, ఇది కొంచెం టైం తీసుకుంటుంది. లెట్ ఇట్ బి డన్. మీరు వెబ్సైట్లో లాగిన్ అయ్యారా అండి? యువర్ సార్ లాగిన్. థ్యాంక్ యూ పేజ్, డాష్బోర్డా సార్? అడ్మిన్ పేజ్ థ్యాంక్ యూ పేజ్ ఉందా మీకు? ఉంది సార్. ఓకే, ఒకసారి ఫిల్అప్ చేయండి చూద్దాం ఎట్లా అవుతుందో. టైం పడుతుంది సార్. ఓకే, ఇలా పెట్టాం సార్. డన్, గుడ్. ఒకసారి మళ్ళీ ఫేస్బుక్ వెళ్ళండి, రిఫ్రెష్ చేయండి. ఓకే, టైం పడుతుంది. ఇట్స్ ఓకే, విల్ టేక్ టైం. అంతలోపట ఐ విల్ టెల్ యూ వన్ మోర్ థింగ్. మళ్ళీ మీరు షేర్ స్క్రీన్ ఆపేసేయండి, నేను వెళ్ళి తీసుకుంటా. ఇప్పుడు ఆఫ్ టాపిక్ అండి, అది అయిపోయే లోపల నేను ఇంకోటి చూపిస్తా. ఈ ఫేస్బుక్ కంట్రోడు అంత ఈజీ ప్లాట్ఫామ్ తయారు చేయాలండి, అంత క్లమ్జీ తయారు చేసిండు. సార్టెడ్గా లేదు సార్. అంటే యాడ్ క్రియేట్ చేసేటప్పుడు అయినా కూడా కొంచెం లేదు, అవలగాడు వాడు. చాలా థింగ్స్ ఉంటాయి ఇందులో. అయితే చూడండి, మీరు అగైన్ ఐమ్ టెల్లింగ్ యూ, క్యాంపెయిన్ ఇచ్చినాము, అలవాటు చేయించినాము, క్లయింట్స్ తోటి మాట్లాడారు, అన్నీ తెలిసినారు, కానీ అన్నీ చెప్పలేము మనం, సమయం కూడా దొరకదు. కాబట్టి ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఇదేంటి అని మీరు బ్రౌజ్ చేయాలి. బ్రౌజ్ చేస్తేనే బాగుంటుంది. ఓకే, యాక్చువల్గా దీన్ని ఫేస్బుక్ అంటాము, ఇప్పుడు ఆయన మెటా అంటున్నాడు. ఓకే, మీరేం చేయండి, business.facebook.com అని కొట్టండి. మామూలుగా ఇప్పుడు facebook.com యాడ్స్ మేనేజర్ అన్నా కదా, business.facebook.com అని కొట్టండి. ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. అందుకే దీన్ని మెటా బిజినెస్ స్వీట్ అంటున్నాడు అనమాట.
ఇది ఏంటి అంటే దిస్ ఈజ్ వన్ ప్లేస్. ఇప్పుడు నువ్వు క్లయింట్ది యాక్సెస్ తీసుకున్నావు. యాక్సెస్ తీసుకున్నప్పుడు నువ్వు పోస్టింగ్ చేయాలి. ఆయన ఇన్స్టాగ్రామ్ కనెక్ట్ చేసుకోవాలి. ఆయన వాట్సాప్ మెసేజ్ వస్తే నువ్వు ఆయన వాట్సాప్ మనం చూడలేము కదా. అవన్నీ ఇక్కడ చూడొచ్చండి. నువ్వు ఒక్కసారి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, మెసెంజర్, వాట్సాప్ కనెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఇన్బాక్స్లో ఏ మెసేజ్ వచ్చినా యూ కెన్ సీ హియర్. ఆల్ ద మెసేజ్ వీ కెన్ సీ హియర్. ఆల్ ద మెసేజెస్ వీ కెన్ సీ హియర్ అనమాట. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్. అదే కాకుండా మీరు ఇక్కడ నుంచి పోస్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. మెటా బిజినెస్ సీట్ నుంచి ఇక్కడ నుంచి యాడ్ చేయి, ఇక్కడ నుంచి రీల్ క్రియేట్ చేయొచ్చు, ఇక్కడనే స్టోరీ కూడా పెట్టవచ్చు మీరు ఇక్కడ నుంచే. ఓకే, అండ్ వెన్ యూ స్క్రోల్ డౌన్ దిస్ ఈజ్ వన్ మోర్ ఆప్షన్ అండి. ఇక్కడ మీకు యూ కెన్ హ్యావ్ అ ప్లానర్. ఎందుకంటే సోషల్ మీడియా అంటే ఏంది, 30 days క్యాలెండర్ మనం క్రియేట్ చేయాలి. కాబట్టి 30 days క్యాలెండర్ మనం క్రియేట్ చేయొచ్చు. ఈరోజు ఏం పోస్ట్ చేయాలి, రేపు ఏం పోస్ట్ చేయాలంటే ఇవన్నీ క్యాలెండర్ మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు 23rd ఉంది, ఇది 22nd ఇది, ఇక్కడ నుంచే క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ అ పోస్ట్ అండ్ డూ ఇట్. లేదు యూ వాంట్ డూ ఇట్ ఫర్ దిస్ 23rd చేసుకోవాలి, ఇక్కడ నుంచి షెడ్యూల్ చేయి పోస్ట్. అది షెడ్యూల్ అయిపోతుంది. సేవ్ ఆ పోస్ట్ ఏంటి, ఆ పోస్ట్ పెట్టేసుకో. ఆ విధంగా ఎవ్రీథింగ్ యూ హ్యావ్. ఇగో ఇక్కడ వచ్చింది. యూ విల్ బి యాడింగ్ ద ఇమేజ్. వాట్ ఆర్ ద ఇమేజ్ యూ వాంట్. ఇగో యాడ్ అన్ ఈ ఫోటో, టెక్స్ట్, దెన్ యూ కెన్ షెడ్యూల్. ఇక్కడ నుంచే ఎవ్రీథింగ్ యూ కెన్ డూ ఇట్. దిస్ ఈస్ కాల్డ్ business.facebook.com. ఇదంతా ఎక్స్ప్లోర్ కావాలి మీరు. ఏమేమి చేస్తున్నారు, ఎక్కువ టైం స్పెండ్ చేయండి, విల్ అండర్స్టాండ్ ఇట్. తర్వాత ఇక్కడ అన్నీ చూస్తే మీరు నోటిఫికేషన్స్ వస్తే, మీకు ఏమైనా మెసేజెస్ వస్తే ఇక్కడ నుంచి కూడా యాడ్స్ మేనేజర్కి వెళ్ళొచ్చు. మళ్ళీ ఇన్బాక్స్, కంటెంట్, మీరు ఇంతవరకు చేసిన కంటెంట్స్ ఏంది, దాని ఎంగేజ్మెంట్ ఏందని ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ప్లానర్ చేసుకోవచ్చు. యాడ్స్, యాడ్ ఇన్సైట్స్, ఎవ్రీథింగ్ యూ కెన్ సీ ఫ్రమ్ హియర్ ఓన్లీ. దిస్ ఈస్ కాల్డ్ business.facebook.com. యాడ్స్ మేనేజర్లో యాడ్స్ చేస్తారు, కానీ ఇక్కడ నుంచి అన్నిటికీ లింక్ ఉంది. ఎవ్రీథింగ్ ఆర్గానిక్ పోస్టులు చేసుకోవచ్చు, యాడ్స్ మేనేజర్ అకౌంట్లో కూడా చేసుకోవచ్చు మీరు. ఓకేనా, రైట్. రైతయ్య గారు చెక్ చేయండి సార్, వచ్చింది అది. లేదు సార్, ఇంకా అలాగే వస్తుంది. కంటిన్యూ అని సెలెక్ట్ చేసా. I will show you here. ఇలా ఉంటుంది. అది వచ్చేటప్పుడు ఇది చూపిస్తాను నేను. ఇక్కడ చూసారా, నేను ఆల్రెడీ పిక్సెల్ సెలెక్ట్ చేసి పెట్టాను. ఓకే, ఇట్ కెన్ సీ దిస్. జాష్నవి, ఇంకా నువ్వు పిక్సెల్ కోడ్ నువ్వేం పెట్టేస్తారనా? మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. పిక్సెల్ కోడ్ నేను ఆల్రెడీ పేస్ట్ చేసిన, నువ్వేం చేయకు, నువ్వు వేరే వాళ్ళ ప్రాక్టీస్ చేసుకో. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇప్పుడు ఓడిఎండిదే పెట్టేశాను ఇక్కడ. ఓకే సార్. ఇక్కడ చూడండి, గూగుల్ అనలిటిక్స్ లాగానే ఇప్పుడు మనకి ఎంతమంది వస్తున్నారో అని తెలిసిపోతుంది. ఇక్కడ ఇగో 373 వ్యూస్. కొందరు వాట్సాప్ మీద క్లిక్ చేశారంట. ఇక్కడ ఎవరెవరు ఏమేమి పేజెస్ చూశారన్నో నాకు తెలిసిపోతుంది అనమాట. ఇట్లా గూగుల్ అనలిటిక్స్ ఇచ్చినట్టు దిస్ guy is giving all these things. I'll show you a few more things. ఇక్కడ చూడండి, ఇది మార్నింగ్ చెక్ చేసాము. ఇది 1:33కి మనకు ట్రాఫిక్ వచ్చింది. పేజ్ వ్యూ వచ్చారు, కాంటాక్ట్కి వచ్చారు, థ్యాంక్ యూ పేజ్కి వచ్చారు. ఈ విధంగా మనం మొత్తం చెక్ చేసుకోవచ్చు. యూ కెన్ చెక్ ఎవ్రీథింగ్. Started sending events from those demands to confirm that belong to you, add them to allow list. సార్ ఇప్పుడు వచ్చింది సార్. వచ్చిందా? వన్స్ సెకండ్ షేర్ చేయండి మీరు. చూసారు కదా, మీ అందరు కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. ఇది ఫేస్బుక్ క్లిక్ చేయి, ఇట్ విల్ టేక్ సమ్ టైం.
ఒక 15 నిమిషాలు ఇట్లా వెయిట్ చేయండి. క్లోజ్ చేయండి, ఫస్ట్ క్లోజ్ చేయండి. యా, కరెక్ట్ డేటా కొట్టండి. వెబ్ నెక్స్ట్ వచ్చింది, చూసారా? ఎస్ యా, ఇక్కడ ఏంటి క్రియేట్ అయిన దిస్ హెల్ప్స్ యూ కీప్ ట్రాక్ ఆఫ్ యాక్టివిటీ యువర్ బిజినెస్ కేర్స్ అబౌట్, కెన్ బెటర్ టార్గెట్ ఆడియన్స్ అండ్ హెల్ప్ ఇంప్రూవ్ పర్ఫార్మెన్స్. ఓకే, అండ్ 1 సెకండ్, ఇది ఓడిఎంటి డేటా అని పెట్టుకోండి. ఎందుకంటే ఈ పిక్సెల్ యూఆర్ డూయింగ్ ఫర్ ఓడిఎంటి సబ్ డొమైన్ డేటా. ఎస్ సబ్ డొమైన్ డేటా ఏ వెబ్సైట్కి అయితే చేస్తున్నారో దాని గురించి. బట్ మొత్తం మీద గుర్తుపెట్టుకోండి, ఒక్క యాడ్స్ మేనేజర్ అకౌంట్కి ఒకటే పిక్సెల్ కోడ్ ఉంటుంది. ఓకే. ఓకే, సో ఇంకొక క్యాంపెయిన్ క్రియేట్ చేస్తే మనం 1 మోర్ పిక్సెల్ క్రియేట్ చేసుకోవచ్చు అంతను. క్యాంపెయిన్ కాదు, ఇంకో అకౌంట్. క్లయింట్కి ఇంకో క్లయింట్కి ఓకే. ఇంకో క్లయింట్కి కావాలంటే ఇంకో ఫేస్బుక్ అకౌంట్ చేసుకోవడానికి రాదు. కాబట్టి ఇంతకుముందు నేను చూపించాను కదా, ఆ విధంగా యాడ్స్ మేనేజర్ అకౌంట్ క్రియేట్ చేసి అక్కడ ఇంకో పిక్సెల్ వస్తుంది. సార్ పేజింగ్ ఇస్తారా మనం? ఏంటి? అంటే తర్వాత నేను చెయ్యాలంటే వేరే అలా అది చేయాలి సార్. సార్ ఇందాక మీరు చెప్పినట్టు. నువ్వు ఆ చేసినవి ఎస్ సార్. కరెక్ట్. నువ్వు ప్రాక్టీస్ ఓకే చేయాలంటే సార్. వేరే దానిలో ప్రాక్టీస్ చేయి. ప్రస్తుతానికి ఓడిఎంటి పాపులేట్ అవుతున్నాయి, కొన్ని రోజులకి తీసేస్తా, 2-3 డేస్ తీసేస్తాను, అప్పుడు నువ్వు చేసుకోవచ్చు. పర్లేదు సార్. క్రియేట్. సార్ చిన్న స్మాల్ డౌట్ సార్. చెప్పండి. ఇప్పుడు పేజీకి మనం ఎన్ని పేజెస్ అని క్రియేట్ చేసుకోవచ్చు కదా సార్? అవును, అలాగే వేరే పేజీకి వేరే పిక్సెల్ ఇవ్వచ్చు సార్ మనం? అదే నేను చెప్పాను కదా, ఒక్కొక్క పేజ్కి ఒక పిక్సెల్ ఉండదు, ఒక పేజ్కి యాడ్స్ రన్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఇంకొకటి, నీ పేజ్లే అనుకో, నో ప్రాబ్లం, నీ పేజే కాబట్టి నువ్వు యాడ్స్ మేనేజర్లో యాడ్ చేసుకో. కానీ పిక్సెల్స్ మాత్రం ఎన్నికి రాదు. పిక్సెల్స్ కావాలంటే డిఫరెంట్ యాడ్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సిందే. ఇప్పుడు నాకు చూపించాను అట్లా. ఓకే సార్. వన్ సెకండ్, అయిపోయింది. ఎస్ సార్. ఇక్కడ ఏమంటుండో పిక్సెల్ సెటప్ చేయాలి. వీ హ్యావ్ రిక్వెస్టెడ్ ఎ కన్వర్జన్ ఏపీఐ గేట్వే డెమో, ఇఫ్ యూ హ్యావెన్ బీన్ సెలెక్టెడ్ యూ విల్ బి నోటిఫైడ్. ఇంకో ఆప్షన్ లేదా అండి? సి అదర్ వేస్ టు సెట్ సెటప్. అదర్ వేస్ టు సెటప్. ఎస్. ఇక్కడ సెటప్ మాన్యువల్ అని ఉందండి, అందరు మాన్యువల్గా సెటప్ చేయండి. ఇలా వచ్చినప్పుడు పైన అన్నీ ఉన్నాయి, బట్ మాన్యువల్గా సెటప్ చేయండి. మనం హ్యాపీగా కోడ్ తీసుకొని పేజ్, సింపుల్ మెథడ్. నెక్స్ట్ కొట్టండి. ఓకే, 1 సెకండ్. యూ వాంట్ టు కనెక్ట్ యువర్ వెబ్సైట్. మెటా పిక్సెల్ ఓన్లీ. అయిపోయిందండి, ఆడ కోడ్ వచ్చింది, ఆ కోడ్ని పేస్ట్ చేయాలి. ఎక్కడ పేస్ట్ చేయాలి? అక్కడ సెకండ్ లైన్లో రాశాడు చూడండి, హెడ్ సెక్షన్లో పేస్ట్ చేయాలని రాశాడు. హెడ్ సెక్షన్లో పేస్ట్ చేయమని రాశాడు, సెకండ్ స్టెప్లో కింద. ఎస్ సార్. ఎస్. అయిపోయి వెళ్ళి పేస్ట్ చేయండి. గో టు యువర్ వెబ్సైట్. కాపీ చేశారా మీరు కోడ్? కాపీ చేస్తా సార్. Go to your website, go to that plugin and paste it. ఏ ప్లగిన్లోకి వెళ్ళాలి సార్? డాష్బోర్డ్లో Dashboard. మీరు హెచ్ఎఫ్సిఎం ప్లగిన్ పెట్టారా? ఏం ప్లగిన్ పెట్టారు? కిందికి రండి. ర్యాంక్ మ్యాథ్ ఎస్వి పెట్టాం సార్. ఇప్పుడు లేదు సార్, ఇది రీసెంట్గా రీసెట్ చేశాను ఇందులో. రీసెట్ చేశారా? అయితే ఒక పని చేద్దాం, అంటే ఉంటే బెటర్, లేకపోతే మీరు డైరెక్ట్ థీమ్ ఫైల్ ఎడిటర్లో పెట్టుకోవచ్చు. అక్కడ అపియరెన్స్ కొట్టండి, పైన అపియరెన్స్ థీమ్ ఫైల్ ఎడిటర్ ఉంటుంది లాస్ట్కు. ఎస్ సార్. ప్లగిన్ లేకున్నా డైరెక్ట్ పేస్ట్ చేయొచ్చు. ఓకే. నేను వెబ్సైట్ చేస్తున్నామని చెప్పేసి ఓల్డ్ అన్నీ రీసెట్ చేస్తుండే సార్. ఓకే, అండర్స్టాండ్ అని కొట్టండి. రైట్ సైడ్ స్క్రోల్ చేయండి డౌన్. 1 సెకండ్, అక్కడ హెడ్ సెక్షన్ header.php అని చూడండి. కిందికి వస్తే header.php. ఎస్. ఎస్, క్లోజ్. క్లిక్ చేసినప్పుడే ఇక్కడ మన కోడ్ వస్తుంది. ఇక్కడ చూడండి 20 లైన్ల హెడ్ అని ఉందా? ఎస్ సార్. కిందికి స్క్రోల్ చేయండి, ఆ క్లోజ్ హెడ్ రావాలి మనకు.
కిందికి రండి, ఇంకా వస్తుంది. కిందికి రండి, చాలా కిందికి రండి. హెడ్ క్లోజ్ కావాలి. రండి, మెల్లగా రండి, రండి. అగో హెడ్ క్లోజ్ అయిందిగా. 30 సెకండ్ లైన్లో ఎండు పెట్టి 30 సెకండ్ లైన్ ఎంటర్ కొట్టండి, ఎంటర్ కొట్టండి. పేస్ట్ Yes. చేయండి, పేస్ట్ చేయండి. అయిపోయిందా? ఇక్కడ చూడు ఏమవుతుంది, ఎందుకు ఇట్లా వాడమంటే ఇది కొంచెం రానోళ్ళు చేసింది అనుకో, కోడ్ మొత్తం అయి వెబ్సైట్ పోతుంది అనమాట. అందుకే ప్లగిన్ వాడతారు. ప్లగిన్ వాడితే ఏమవుతుంది, అది 10 సార్లు లోడ్ అవుతుంది. అందుకే ట్యాగ్ మేనేజర్ వాడాలి. అదే బేసిక్గా అయితే ఇట్లా చేసుకోండి, ఇది కానీ ప్లగిన్ మెథడ్. అడ్వాన్స్ లెవెల్లో ట్యాగ్ మేనేజర్ చూపిస్తాం. అప్డేట్ కొట్టండి. అందరికి అర్థమైందా హెడ్ సెక్షన్ ఎట్లా పేస్ట్ చేసినావు? header.phpకి వెళ్ళి Yes, పేస్ట్ sir. చేసావు. ఇట్లన్నా చేయండి, లేకపోతే యూ కెన్ పేస్ట్ ఇట్ ఆన్ ద ప్లగిన్ యాజ్ వెల్. నా గో టు ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్. ప్లగిన్ లో కూడా ఇది చూపించండి సార్ ఒకసారి. సార్ ప్రతి దాంట్లో 32 అని ఉంటుందా సార్, లేదంటే లేదు, జస్ట్ హెడర్ అని ఉంటుంది మీరు కదా? 32 గుర్తుపెట్టుకోవద్దు. హెడ్ హెడ్ ఏడ క్లోజ్ అయిందో దాని ముందులో పేస్ట్ చేయాలి. బలరాం ఏమంటున్నావు? సార్ ప్లగిన్ లో కూడా చూపించండి సార్ ఒకసారి. ప్లగిన్లో నువ్వు చేయలేదా 5 రోజులు? చేశాను సార్. మళ్ళా ప్లగిన్లో పేస్ట్ చేయడం ఆయన దగ్గర లేదు ఇప్పుడు. ఓకే సార్. ప్లగిన్ మీకు తెలుసు కదా ఆల్రెడీ. థ్యాంక్ యూ తెలుసు. చేశారు కదా. ఓకే సార్. యా, గో టు యాడ్స్ మేనేజర్. ఇది కాదు మనం డేటా సెట్ చేసినాం కదా, ఇవి క్లోజ్ చేయండి. మనం ఏది ఉందో అదేం పెట్టుకోండి. ఇది క్లోజ్ చేయండి, ఇది కూడా క్లోజ్ చేయండి. ఎస్, ఇక్కడ వేసారు, రైట్. స్క్రోల్ డౌన్ చేయండి. కాపీ అండ్ పేస్ట్ అన్నాడు, అంత అయిపోయింది కదా. కంటిన్యూ కొట్టండి. అది టర్న్ ఆన్ చేయండి. టర్న్ ఆన్ ఆటోమేటిక్ Okay. అడ్వాన్స్ మ్యాచింగ్. స్క్రోల్ డౌన్, డన్ కొట్టండి. అన్ని డీటెయిల్స్ తీసుకుంటుంది అనమాట అది. యా, ఇప్పుడు మనం ఆ కోడ్ పనిచేస్తుందో లేదో చెక్ చేయాలి. మెషిన్ బాగా పనిచేస్తుందో లేదో చెక్ చేద్దాం మనం. 1 సెకండ్. ఓకే. ఇక్కడ సో test ఇక్కడ లోడ్ అవుతుంది సార్ ఇంకా. ఏం లేదు, అయిపోతుంది. అక్కడ టెస్ట్ ఈవెంట్స్ అని చూడండి. Yes. కొట్టండి, అది Create. డ్రాప్ డౌన్ కొట్టండి. కన్ఫర్మ్ దట్ యువర్ సర్వర్ ఈవెంట్స్ ఆర్ సెటప్ కరెక్ట్లీ. డ్రాప్ డౌన్. ఓకే, స్క్రోల్ డౌన్. కాపీ. తర్వాత కన్ఫర్మ్ దట్ యువర్ వెబ్సైట్ ఈవెంట్స్ ఆర్ సెటప్ కరెక్ట్లీ, అది కూడా కొట్టండి. నెక్స్ట్ డ్రాప్ డౌన్. Yes. స్క్రోల్ డౌన్. ఓకే, మీ యూఆర్ఎల్ కాపీ చేయండి ఇక్కడ. పేస్ట్ ఇట్. టెస్ట్ ఈవెంట్స్ అని కొట్టండి. ఇప్పుడు కోడ్ కరెక్ట్ సేవ్ అయిందో లేదో చెప్తుంది ఇది. ఓకే, అయిపోయింది. మీరు మళ్ళీ బ్యాక్ ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్కి రండి. యాడ్ మేనేజర్లోకి వెళ్ళాలా సార్? డోంట్ గో ఎనీవేర్. టెస్ట్ ఈవెంట్స్ అన్నారు కదా. ఓకే, ఎందుకు మరి గో టు యువర్ వెబ్సైట్ వన్స్ అగైన్. ఎస్, స్క్రోల్ డౌన్. ఓకే, again come back to your Facebook ads, that one. Yes, enter website, you will take an action on a page website. For example, add an item to the basket. Okay, website కి వెళ్ళేసి ఒక ఫామ్ ఫిల్అప్ చేయండి. స్టార్టింగ్లో ఉంది కదా, ఫామ్ ఫిల్అప్ చేయండి. Yes. జాయిన్ ఫ్రీడమ్. ఇది వాట్సాప్. వాట్సాప్ వద్దు, బ్యాక్ రండి. జాయిన్ ఫ్రీడమ్ ఒకటి ఇది పెడతాను. ఫిల్ చేయండి. రైట్, గో బ్యాక్ టు ఫేస్బుక్ యాడ్స్. ఓకే, వన్ సెకండ్, no problem. Should display the event from the actions. No, not required. ఓవర్కి వెళ్ళాడు మళ్ళీ. ఎక్కడ కదా. ఓకే, ఇట్స్ ఓకే. అయితే పనిచేస్తుంది. మనం ఇది పనిచేస్తుంది తెలియనికి ఇప్పుడు గూగుల్ యాడ్స్లో మనము
ట్యాగ్ పెట్టినప్పుడు ఆ ట్యాగ్ పనిచేస్తుందా లేదా ఎట్లా చెక్ చేసామండి? హౌ డిడ్ వి చెక్? ఎలా చెక్ చేసాం? గూగుల్ యాడ్స్లో మనం అందరము పెట్టినప్పుడు ఒక పాపప్ పెట్టాం మనం. పాపప్ ఒక బ్రౌజర్ యాడ్ అని పెట్టుకున్నాం. గుర్తుంది ఎవరికైనా? అది పనిచేస్తుందో లేదా చెక్ చేయడానికి. ట్యాగ్ బ్రౌజర్ యాడ్. ట్యాగ్ అసిస్టెంట్ అని పెట్టుకున్నామా? గుర్తొచ్చిందా? మీరు ఒకసారి స్క్రీన్ ఆఫ్ అయ్యండి, నేను చూపిస్తా. ఎవరికి గుర్తులేదా గైస్? ట్యాగ్ అసిస్టెంట్ అని అసిస్టెంట్. ఒకటి పెట్టాము. చూడండి, నేను ఓపెన్ చేస్తున్నా odmt.in. ఇప్పుడు నా దానిలో గూగుల్ యాడ్ బాగా పనిచేస్తుందా లేదా అని చెక్కడానికి ఇక్కడ చూడండి, ఈ ట్యాగ్ అసిస్టెంట్ ఇది. అప్పుడు చూపించాను మీకు ఇది. ఓకే. ఇగో గూగుల్ యాడ్స్ వస్తుందా లేదా Yes. చూపించాను అప్పుడు ఇది. చూపించారు సార్. ఇప్పుడు ఏం చూసారా మీరు? మెల్లమెల్లగా మర్చిపోతారు. అందుకే ఇంటర్న్షిప్ మ్యాండేటరీ. ఇంటర్న్షిప్ టాస్క్లు చేస్తే మర్చిపోరు. మీ తప్పు కాదులేండి. ఒక సడన్గా ఒక టెక్నాలజీ నేర్చుకునేటప్పుడు ఇవి అవుతుంటుంది. ఇప్పుడు ఏమవుతుంది, ఇందులో కోడ్ ఉంది నాయన, ఇది పేజ్ వ్యూని రీమార్కెటింగ్ని చెక్ చేస్తుంది అని చూపిస్తుంది. అన్ని డీటెయిల్స్ ఇచ్చింది. దాంతోపాటు ఇప్పుడు నేను ఫామ్ ఫిల్అప్ చేస్తున్నా చూడు, అది కన్వర్షన్ అవుతుందా లేదా కూడా చూపిస్తుంది. సబ్మిట్ కొట్టినప్పుడే ఇంతకుముందు పేజ్ వ్యూ చెక్ చేసింది, ఇప్పుడు కన్వర్షన్ కూడా చెక్ చేస్తుంది. చూడండి, ఇక్కడికి వెళ్తే కెన్ యూ సీ కన్వర్షన్? Yes, sir. కన్వర్షన్ అవుతుందా? ఈ టాపిక్ చెప్పలేదు సార్ మాకు ఇది. చెప్పేది ఏం లేదు. ట్యాగ్ ఉంటుంది, ఈ ట్యాగ్ గూగుల్ ట్యాగ్ అసిస్టెంట్ అని ఇన్స్టాల్ చేసుకోండి. చెప్పాను, ఇగో మిగతా వాళ్ళందరికీ గుర్తుంది, నువ్వు రానట్టున్నావు ఆ రోజు. అవునా? సరే, మీరు ఒకటి చేయండి. ఇగో గూగుల్ ట్యాగ్ అసిస్టెంట్ క్రోమ్ ఎక్స్టెన్షన్ ఉంటుంది, ఇది ఇన్స్టాల్ చేసుకోండి అంతే. మీ ట్యాగ్ పనిచేస్తుందో లేదో చూపిస్తుంది. ఓకేనా? Yes. సార్ ఓకే సార్. ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అది అంటే, ఇది గూగుల్ వాడిది కదా, ఇప్పుడు ఫేస్బుక్ వాడు కూడా చెప్తాడు అనమాట. ఓ ఈడ ఇంకోటి వచ్చింది చూడు, ఇది చెప్తుంది చూడు. ఇగో మెటా పిక్సెల్ పేజ్ వ్యూ వచ్చింది, ఇదిలో యూఆర్ఎల్ ఏది, ఇగో యూఆర్ఎల్ క్రాల్డ్ ఇక్కడ నుంచి వచ్చింది. తర్వాత పిక్సెల్ కోడ్, నేనే పిక్సెల్ కోడ్ వాడుతున్నా, పిక్సెల్ లొకేషన్ ఇక్కడ odmt.thankyou. మొత్తం దీని ఏమంటారు, ఫేస్బుక్ పిక్సెల్ హెల్పర్ అనే ఎక్స్టెన్షన్ యాడ్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మీతో చేపిస్తారు. రవితేజ గారు, మీరు షేర్ స్క్రీన్ చేయండి. Yes, sir. న్యూ ట్యాబ్లో చేయండి. న్యూ ట్యాబ్లో ఫేస్బుక్ పిక్సెల్ హెల్పర్. తెలుసా సార్? పిక్సెల్ హెల్పర్ HELPR ఆ కింద వచ్చింది చూడు, క్రోమ్ ఎక్స్టెన్షన్ వచ్చింది. ఎస్, సెకండ్ వన్. ఎస్. ఇది క్లిక్ చేయండి, యాడ్ టు క్రోమ్. అయిపోతుందండి, క్లోజ్ చేయండి. ఇప్పుడు దాన్ని క్లిక్ చేయండి. దీన్ని యాక్టివేట్ చేయాలి. పిక్సెల్ హెల్పర్ ఏడు ఉందో దాన్ని పిన్ చేయండి, కింద ఉంది చూడండి. ఎస్, యా, అయిపోయింది. మీకు చాలా ఉన్నాయండి, అందుకు అది పాపులేట్ అయితే లేదు. కొన్ని డియాక్టివేట్ చేస్తారా? SEO ప్రో అది Yes, sir. వచ్చింది. న్యూ ట్యాబ్ ఓపెన్ చేయండి. ఇప్పుడు న్యూ ట్యాబ్ ఓపెన్ చేయండి. ఓపెన్ యువర్ న్యూ ట్యాబ్, టైప్ యువర్ వెబ్సైట్ నేమ్. ఇప్పుడు ఈయన వెబ్సైట్ కొట్టినప్పుడే అక్కడ అది యాక్టివేట్ అయి ఉండాలి, అంటే అది పిక్సెల్ కోడ్ ప్రాపర్ సెట్ అయినట్టు, లేదంటే కానట్టు. అదేంది కాలేదు? అది కొట్టండి, పిక్సెల్ హెల్పర్ కొట్టండి. అది కొట్టండి, దాని పక్కలది క్లిక్ Yes, ఆన్ sir. దట్. క్లిక్. ఇగో నో పిక్సెల్ ఫౌండ్. ఓపెన్ న్యూ ట్యాబ్, ODMT ఓపెన్ చేయండి. odmt.in. అగో కనిపిస్తుందా Work పిక్సెల్ అవుతుంది, హెల్పర్? అంటే Yes. మన దగ్గర ప్రాబ్లం ఉంది, ఆ థీమ్లో ఏదో ప్రాబ్లం వచ్చింది. మనం ఏడ పేస్ట్ చేసినామో ఒకసారి ఓపెన్ చేయండి, మనం కరెక్టే పేస్ట్ చేసినామా? అవి పేస్టెడ్
గో టు యువర్ వెబ్సైట్ హెడ్ సెక్షన్ స్టార్టింగ్లో ఉన్నాయి చూడండి. యువర్ డాష్ కోడా సార్? యువర్ డాష్ బోర్డ్, యువర్ వెబ్సైట్ డాష్ బోర్డ్ స్టార్టింగ్లో ఉన్నాయి చూడండి. ఎస్. దాని పక్కన ట్యాబ్స్ ఉన్నాయి చూడండి, చూడండి దాని పక్కన ఇంకో ట్యాబ్ ఉంది. వన్ కోడ్. సెకండ్ స్క్రోల్ డౌన్. ఇంకా చేయండి. హెడ్ పైననే చేస్తాం, కరెక్టే పేస్ట్ చేసాం. అప్డేట్ ఫైల్ చేయట్లేదా మీరు? అప్డేట్ ఫైల్ కొట్టారా? క్లిక్ చేశాను సార్. సరే కదా, మరి ఎందుకు? ఇప్పుడు చెక్ చేయనా సార్? ఇప్పుడు సరే. చెక్ చేయండి, రిఫ్రెష్ చేయండి. కోడ్ మనమైతే పర్ఫెక్ట్ కాపీ చేసుకున్నాం కదా. ఒకసారి మళ్ళీ గో టు యువర్ ఫేస్బుక్ యాడ్స్, మనది ఉంది కదా. ఎస్, ఓడిఎంటీ సబ్ డొమైన్ డేటా దానిపైన క్లిక్ చేయండి. ఓడిఎంటీ సబ్ డొమైన్ క్లిక్ చేయండి. వ్యూ అది ఫినిష్ సెట్టింగ్ అప్ మెటా పిక్సెల్ క్లిక్ చేయండి. అది ఫినిష్ సెటప్ క్లికబుల్ లేదా? లేదు సార్. ఇక్కడ సి ఇన్స్ట్రక్షన్ చూడండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కాపీ చేయండి ఇది. గో బ్యాక్ దేర్. ఇప్పుడు జాగ్రత్తగా 49th నుంచి పై వరకు డిలీట్ చేయండి. సెలెక్ట్ చేసుకోండి, మెల్లిగా పైకి వరకు వెళ్ళండి. ఇప్పుడు డిలీట్ కొట్టండి. అవుతుంది, డిలీట్ వద్దు, జాగ్రత్తగా చేయాలి. ఏ నుంచి స్టార్ట్ అయింది? ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. సంథింగ్ ఈస్ ఓకే. మెటా పిక్సెల్ కోడ్ నుంచి తీసేసేయండి. డిలీట్ కొట్టండి. డిలీట్ సార్ 32 టు హెడ్ 49th వరకు. ఫైన్ డిలీట్ కొట్టండి. అప్డేట్ ఫైల్ కొట్టండి. స్పేస్ ఏమైనా అట్లా? నో ప్రాబ్లం, నథింగ్ ఈజ్ అ ప్రాబ్లం. నాకెందుకో ఈ థీమ్ తోటి నా ప్రాబ్లం. మీరు యాక్చువల్గా థీమ్ తోటి చేయలేదు, మీరు కోడ్తో చేశారు. అవునా? ఎస్ సార్. అందుకు ప్రాబ్లం అయింది, అంతమించి ఏం లేదు. బెటర్ యూ ఇన్స్టాల్ ద ప్లగిన్ ఇన్స్టాల్ చేయండి. యాక్చువల్గా రావాలి అది, కాకపోతే ఇదేనా సార్ కోడ్ మేనేజర్? హెచ్ఎఫ్సి ఏం ఉంది కదా, అది ఉంటుంది నేను దొరుకుతుంది. మీకు అరుస్తుంది. యాడ్ అని కొట్టలేదు మీరు. పాస్ అవుతుంది నాకు అరుస్తుంది. గో అప్, యాడ్ ప్లగిన్ ఆప్షన్ రాలేదా మీకు? వచ్చేది సార్. ఇక్కడ డైరెక్ట్ యాడ్ ప్లగిన్ అని క్లిక్ చేశాను. ప్లగిన్స్ లోకి వెళ్ళిన తర్వాత యాడ్ ప్లగిన్ క్లిక్ చేశారా? కొంచెం పైకి వెళ్ళండి. హెడర్ అండ్ ఫుటర్ అని సెర్చ్ చేయండి. మీకు ఎందుకు వస్తలేదు మరి అది కరెక్ట్? హెడర్ అండ్ ఫుటర్. ఎస్, ఎందుకంటే ఆ ప్లగిన్ కొంచెం మంచిగా ఉంది. ఒక్కొక్క ప్లగిన్ లాగా ఉంటుంది. హెడర్ ఫుటర్ కోడ్ మేనేజర్. ఇట్స్ ఓకేలేండి. పైన సెకండ్ చేయండి, టాప్లో సెకండ్ ఉంది కదా, ఇన్సర్ట్. యా, అది ఉంది కదా, 120 చేసేయండి. మీకు మనము ట్యాగ్ మేనేజర్ చెప్పినాం కదా, ట్యాగ్ మేనేజర్లో మనం ట్రాకింగ్ చూసినాం, అది చూడలేదు అది. ఓకే, సెట్టింగ్స్లో వచ్చి ఉంటుంది మీకు.
డైరెక్ట్గా మీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ వచ్చి ఉంటుంది. ఇవి ఉంది కదా సెట్టింగ్స్ కింద కింద ఇంకా కింద. ఎస్, ఇగో హెడర్ అండ్ ఫుటర్ వచ్చింది చూడు రైట్ సైడ్. డన్. Look, headers and connections. Yes. క్లిక్. స్కిప్ Hello. కొట్టండి, స్కిప్ కొట్టండి. Skip. హెడర్లో పేస్ట్ చేసినండి. రైట్. స్క్రోల్ Yes. డౌన్ అండ్ సేవ్. సేవ్ చేంజెస్. రైట్. గో టు యువర్ వెబ్సైట్, న్యూ ట్యాబ్లో అక్కడ ఉంది కదా ఓడిఎంటి పక్కన ఉన్నది, అది రిఫ్రెష్ చేయండి. Yes. రిఫ్రెష్ చేయండి. వచ్చిందా? వచ్చింది సార్ ఇప్పుడు. సో అర్థమైందా? సి ఐమ్ టెల్లింగ్ యూ, ప్రాబ్లం ఎప్పుడు వచ్చినా ప్యానిక్ కావద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిక్సెల్ అటాచ్ చేసేటప్పుడు ఫేస్బుక్ ప్రాబ్లం ఉండే, వెయిట్ చేసినాం. ఇప్పుడు మనం ప్రొసీజర్ చేసినాం, ప్లగిన్ లేకుండే పేస్ట్ చేసినాం, ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లం వచ్చిందంటే నాకు అర్థం చేసుకోలేదు. మీరు ఏంది Plugin. నా కోడ్ మొత్తం పేస్ట్ చేశారు, మీరు థీమ్ని వాడలేదు చక్కగా, కాబట్టి రాలేదు. అందుకే ప్లగిన్ వాడినాం. సో ఏదైనా 1 by 1 చేసుకుంటూ పోవచ్చు. క్లిక్ చేయండి పేజ్ వ్యూ. ఇక్కడ మొత్తం చూపిస్తుంది. యూఆర్ఎల్ క్రాల్డ్, పేజ్ లొకేషన్ క్లిక్ చేయండి. షో కింద కింద పేజ్ లొకేషన్ షో. ఎస్, ఏ పేజ్లో ఉన్నావు అని చూపిస్తుంది. Pixel location. Okay. ఇగో ఇప్పుడు థ్యాంక్ యూ పేజ్కి పోతే థ్యాంక్ యూ పేజ్ అని చూపిస్తుంది. మొత్తం మీద దిస్ ఇస్ ట్రాకింగ్. నీ వెబ్సైట్కి ఎవరు వచ్చినా, ఏ పేజ్కి వచ్చినా ట్రాక్ చేస్తుందండి. యూ గో టు ఎనీ పేజ్, ఇట్ విల్ ట్రాక్. Okay. అండర్స్టూడ్ ఆల్ ఆఫ్ యూ? ప్రాసెస్ లెందీ ఉంటుంది, లాజిక్ అర్థం చేసుకోండి. అక్కడ ఈవెంట్స్ మేనేజర్లోకి వెళ్ళాము, పిక్సెల్ కోడ్ ఇచ్చాము, దాన్ని పేస్ట్ చేశాం. మనం కొంచెం ప్రాసెస్ ఎక్కువ తీసుకుందాం అంతే. మీరు చేస్తుంటే మీకు అర్థమవుతుంది. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఎస్ సార్. Yes, sir. Yes, sir. ఓకే. సో ఫస్ట్ క్లయింట్ యాక్సెస్ ఎట్లా తీసుకున్నామో చూసినాము. ఇప్పుడు ఈవెంట్స్ మేనేజర్లో పిక్సెల్ కోడ్ సెటప్ చేసినాము. ఇప్పుడు ఎవరైనా కూడా మన వెబ్సైట్కి వస్తే మనం ట్రాక్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చాలా కొన్ని ట్యాబ్స్, అన్నెసరీ ట్యాబ్స్ రిమూవ్ చేయండి, క్లోజ్ చేయండి. క్యాన్వా, పింట్రెస్ట్ ఇవన్నీ తీసేసేయండి. రిపీటెడ్ కూడా తీసేయండి, మీకు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే మనము కన్వర్జన్ ట్రాకింగ్ చేద్దాం. మనం గూగుల్ యాడ్స్లో కూడా ఏం చేసామంటే ఒక జీ ట్యాగ్ పెట్టినప్పుడే హూ ఎవర్ కమ్స్ టు యువర్ వెబ్సైట్ వి ట్రాక్డ్. బట్ ఇప్పుడు అది కాదుగా కన్వర్జన్, థ్యాంక్ యూ పేజ్కి వచ్చినప్పుడే కన్వర్జన్. సో థ్యాంక్ యూ పేజ్ కన్వర్జన్ మనం చేద్దాం ఇప్పుడు. Yes. ఇది కూడా రిమూవ్ చేయండి. రిఫ్రెష్ చేయడం సార్, ఇది రిఫ్రెష్ చేయండి. రిఫ్రెష్ చేస్తే ఇక్కడ కూడా నీకు అది పిక్సెల్ యాక్టివేట్ అవుతుంది చూడండి, కనిపిస్తుందట. Yes, sir. ఇంకోటి ఫేస్బుక్ పిక్సెల్ హెల్పరు జీ ట్యాగ్ మ్యాండేటరీ కాదు, ఓన్లీ చెక్ చేసుకోవడానికి అది పనిచేస్తున్నా లేదా అది. అది క్లిక్ చేయండి, పిక్సెల్ది క్లిక్ చేయండి. ఇప్పుడు దట్ వన్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి. పేజ్ వ్యూ కొట్టండి, కింద పిక్సెల్ లొకేషన్ కొట్టండి. మీకు ఏ పేజ్లో ఉన్నో చెప్పేస్తుంది చూడు, థ్యాంక్ యూ పేజ్లో అని చెప్తుంది. ఈయన్నే మనం కన్వర్జన్ ట్రాకింగ్ సెటప్ చేస్తే అయిపోతుంది. వెరీ సింపుల్. సో మెయిన్ ప్రాబ్లం పిక్సెలే. పిక్సెల్ చేసినామంటే మొత్తం చేయొచ్చు. చలో, గో టు యువర్ ఫేస్బుక్ యాడ్స్. ఎస్, ఇదంతా ఇది. స్క్రోల్ డౌన్, Continue. క్యాన్సిల్ కొట్టేసండి. అయిపోయింది, మనది ఏం చేసేది ఏం లేదు. క్యాన్సిల్ కొట్టేసండి, కన్ఫర్మ్. అయిపోయింది. చూడు 50% కంప్లీట్. 50%. ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, చేద్దాం తర్వాత. ఇంకొకటి ఆప్షన్ అండి, ఫేస్బుక్లో ఉన్న ఇంకొక బ్యూటిఫుల్ ఆప్షన్ ఏంటంటే మనము ఈవెంట్స్ క్రియేట్ చేయొచ్చు అనమాట. దట్ ఈస్ ద బ్యూటిఫుల్ ఆప్షన్. గో అప్, పైకి వెళ్ళండి.
ఇక్కడ సెటప్ ఈవెంట్స్ అని ఉందో థర్డ్ ఆప్షన్ Yes. క్లిక్ చేయండి. ఈ సెటప్ ఈవెంట్స్ అనేది ఎంత బ్యూటిఫుల్ ఆప్షన్ మీరు చూడండి. ఇప్పుడు మీ యూఆర్ఎల్ పేస్ట్ చేయండి. ఇక్కడ యాడ్ ఈవెంట్స్ అని కొట్టండి. క్లిక్. న్యూ ట్యాబ్లో ఓపెన్ అవుతుంది. 1 సెకండ్. No events. ఇక్కడ ఆగండి. ఈవెంట్స్ ఆన్ దిస్ పేజ్ ఉంది కదా, మీరు అక్కడ ఏం చేయండి, ట్రాక్ అండ్ న్యూ బటన్ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. ఇప్పుడు మీకేం కనిపిస్తుంది? స్క్రోల్ డౌన్ చేయండి మెల్లగా. అందరూ అబ్జర్వ్ చేసి చెప్పండి ఏమవుతుంది మీకు. హైలైట్ అయ్యింది సార్ మనకి. ఏమి హైలైట్ అయినాయి? టెక్స్ట్ హైలైట్ అయిందా? ఏం హైలైట్ అయింది? కాల్ టు యాక్షన్ బటన్స్. మొత్తం స్క్రోల్ డౌన్ చేసి అబ్జర్వ్ చేయండి. స్క్రోల్ డౌన్ ఎవ్రీథింగ్ అండ్ అబ్జర్వ్. బటన్స్ హైలైట్. కాల్ టు యాక్షన్ బటన్స్ హైలైట్ అయ్యాయి సార్. అండ్ ఎన్రోల్ నౌ. దీనివల్ల ఏం లాభం ఉండొచ్చు? ఎవరైనా కస్టమర్ అక్కడ క్లిక్ చేస్తున్నప్పుడు మనకి ఇక్కడ ట్రాక్ అవుతుందా సార్ ఈ పేజ్ ట్రాక్? అందరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే కస్టమర్ వెబ్సైట్కి వస్తే మన అనలిటిక్స్లో, గూగుల్ యాడ్స్లో పేజ్ వ్యూని మాత్రం మనం ట్రాక్ చేస్తున్నాం. కస్టమర్ వస్తుంటే పేజ్ వ్యూ చూస్తుంటే అయిపోయింది. లేదంటే థ్యాంక్ యూ పేజ్కి వస్తుంటాం. అరే పేజ్కి వచ్చి ఏం చేసిండు బై, బుక్ ఫ్రీడమ్ కొట్టిండా, డౌన్లోడ్ బ్రషర్ కొట్టిండా, అది మనం ట్రాక్ చేస్తలేము. ఫేస్బుక్లో ఈ బ్యూటిఫుల్ ఆప్షన్ ఉందండి. దీనివల్ల లాభం ఏంది? మనం ఇట్లా సిటిఏ బటన్స్ అన్ని ట్రాక్ చేస్తే మనకి ఏం లాభం వస్తుంది? వాట్ ఈస్ ద బెనిఫిట్? ఏ పేజ్కి ఎక్కువ మంది యూజర్స్ వెళ్తున్నారు? ఏ పేజ్ కాదు, అదే ఏ ఈ పేజ్. బటన్. ఉన్న పేజ్లో కూడా అసలు కస్టమర్ సైకాలజీ ఏంటి? యూ డోంట్ బిలీవ్. మీ యూట్యూబ్ ఎట్లా తయారు చేసి ఉంటుంది అంటే, మీరు యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడే మీ కళ్ళు ఒక దగ్గరికి వెళ్ళిపోతుంది. మీ కళ్ళు ఎక్కడ పోతుందో తెలిసి అక్కడనే వాళ్ళు యాడ్స్ పెట్టడం కానీ చేస్తారు. అంత సైన్స్ ఉంటుంది ఇందులో. ఇక్కడ కూడా సేమ్ అంతే అండి. మనము ఎక్కడెక్కడ క్లిక్ చేస్తుందో తెలిసిందనుకో, యూ కెన్ టేక్ అ బెటర్ డెసిషన్ అనమాట. కాబట్టి ప్రతి దాన్ని మనం ట్రాక్ చేయొచ్చు. ఇప్పుడు జనరల్గా ఒకటి తీసుకుందాం. పైకి వెళ్ళండి కంప్లీట్గా. ఇక్కడ కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి. జాయిన్ అ ఫ్రీ డెమో అనే ఉంది బటన్. అది క్లిక్ చేయండి. డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేయండి సెటప్ అని ఈవెంట్. అంటే ఇప్పుడు ఎవరైనా దీనిపైన క్లిక్ చేస్తే, ఇఫ్ సమ్వన్ క్లిక్ ఆన్ దిస్, ఇది ఈకామర్స్ అనుకో, అది యాడ్ టు కార్టా, చెక్అవుటా అన్నీ చేయొచ్చు. ఇది ఏంది, క్లిక్ చేసినప్పుడే మనకు కాంటాక్ట్ అయినట్టు. కాబట్టి మనకి ఏది రిలవెంటో సెలెక్ట్ చేసుకోండి. కింద కాంటాక్ట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. కాంటాక్ట్ కన్ఫర్మ్ చేయండి. ఈ విధంగా ఒక పేజ్లో మల్టిపుల్ ఈవెంట్స్ని మనం ట్రాక్ చేయొచ్చు. అయిపోయింది చూడండి. ద కాంటాక్ట్ ఈవెంట్ ఈజ్ లైవ్ అండ్ బీయింగ్ ట్రాక్డ్ ఆన్ యువర్ సైట్. ఫస్ట్ పిక్సెల్ సెటప్ చేసినాము, తర్వాత ఈవెంట్ సెటప్ చేసినాం. ఈ విధంగా మల్టిపుల్ ఈవెంట్స్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, జాయిన్ ఫ్రీడమ్ కింద నీకు గ్రీన్ టిక్ వచ్చింది కింద, ఇది ట్రాక్ చేస్తుంది అన్నట్టు. ఈ విధంగా మిగతాది కూడా మనం ట్రాక్ చేసుకోవచ్చు. మీరు కన్వర్షన్ ట్రాకింగ్ చేయాలంటే మినిమం ఒకటి చేయాలన్నమాట. అందుకు చేసినాం. గో బ్యాక్ టు యువర్ ఫేస్బుక్ యాడ్స్. క్లోజ్ దిస్. అయిపోయింది ఇది. 1 సెకండ్. అది సేవ్ అయిపోయిందా? రిఫ్రెష్ చేయండి సరే, రిఫ్రెష్ చేయండి. వన్ సెకండ్ చూద్దాం. అక్కడ మీకు పక్క విండో ఓపెన్ చేయండి. పక్క విండో ఏమొచ్చింది? దాని పక్కల విండో క్లిక్ ఆన్ హైలైట్ అమౌంట్. అంతా అయిపోయింది కదా. ఇట్స్ ఓకే. కమ్ బ్యాక్ టు లెఫ్ట్ సైడ్. ఎస్, కన్వర్షన్ ట్రాకింగ్ చూపిస్తా. ఇప్పుడు మీకు రైట్ సైడ్ టాప్లో క్రియేట్ అన్న బటన్ ఉందండి. ఎస్, క్లిక్ ఆన్ దిస్. ఇగో క్రియేట్ కస్టమ్ కన్వర్జన్ క్లిక్ చేయండి. నో ఈవెంట్ డిటెక్టెడ్, యూనిట్ టు యాడ్. ఇది ఈవెంట్ డిటెక్ట్ కాలేదండి, కొంచెం టైం తీసుకుంటుంది. క్యాన్సిల్ కొట్టండి.
మనం ఈవెంట్ చేసినాము, బట్ ఇట్ డింట్ హ్యాపెన్. మళ్ళీ ఒకసారి సెటప్ ఈవెంట్స్ కొట్టండి. క్లిక్ ఆన్ ద సెటప్ ఈవెంట్స్ మళ్ళీ. ఎస్, యూఆర్ఎల్ పేస్ట్ చేయండి, యాడ్ ఈవెంట్స్ కొట్టండి. మనం ఇంతకుముందు అది ఫినిష్ చేసేది ఉండే, ఇంకా చేయలేదు. ఇట్స్ ఓకే. ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి చేద్దాము. ట్రాక్ న్యూ బటన్, స్క్రోల్ డౌన్ చేయండి, డౌన్లోడ్ బ్రౌజర్ సెలెక్ట్ చేయండి, డౌన్లోడ్ బ్రౌజర్. సేమ్ ఈవెంట్లో కాంటాక్ట్ తీసుకోండి, కన్ఫర్మ్ కొట్టండి. అయిపోయింది. లెఫ్ట్ బటన్కి రండి, ఫేస్బుక్ యాడ్స్లో. 1 సెకండ్ ఇది అయిపోయింది. ప్రిఫర్ టు సెటప్ ఈవెంట్స్ లేదు, వాడే కొంచెం టైం తీసుకున్నాడు. ఫేస్బుక్ వాడు అవలగాడు వీడు. మనం చేసిన క్యాన్సిల్ చేయకండి ఇప్పుడే, డోంట్ డూ క్యాన్సిల్. ప్రిఫర్ టు సెటప్ ఈవెంట్స్, నో వీ డోంట్ నీడ్ టు డూ దట్. రైట్ సైడ్ బటన్కి వెళ్ళండి, మళ్ళీ రైట్ సైడ్ ట్యాబ్కి వెళ్ళండి. ఇక్కడ సెటప్ అయిపోయింది. ఫినిష్ సెటప్ కొట్టండి, పైన ఫినిష్ సెటప్ ఉంది ఆప్షన్. ఎస్, డన్. ఫినిష్ కొట్టేసండి. ఇది స్కిప్ చేయొచ్చు మీరు, యూ కెన్ స్కిప్ ఇట్. డన్ అండి, అయిపోయింది. ఈవెంట్స్ కూడా సెటప్ అయినాయి. ఒకసారి రిఫ్రెష్ చేయండి. ఇది కాదు, ఇది రిఫ్రెష్ చేయండి. సో ఇక్కడ ఎంత కనెక్షను, ఎంత కాంప్లికేటెడ్ చేసిండు అంటే వీడు. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు యాడ్స్ మేనేజర్ క్రియేట్ చేయాలంటే ఫేస్బుక్ పేజ్ కంపల్సరీ. పేజ్ తోటే ఏమన్నా చేయొచ్చు. తర్వాత పేజ్ తీసుకున్నాం, యాడ్స్ మేనేజర్, పిక్సెల్ క్రియేట్ చేయమన్నాం. ఇప్పుడు పిక్సెల్ క్రియేట్ చేస్తుంటే కోడ్ ఇచ్చిండు, పేజ్ చేసినాము. తర్వాత కన్వర్షన్ ట్రాకింగ్ చేయాలంటే కంపల్సరీ ఒక ఈవెంట్ సెలెక్ట్ చేయాలి, ఈవెంట్ సెటప్ చేసినాము. ఇప్పుడు కన్వర్షన్ ట్రాకింగ్ చేయొచ్చు. టాప్ రైట్ సైడ్లో క్రియేట్ అన్ ఆప్షన్ ఉంది, క్లిక్ చేయండి. ఇప్పుడు కన్వర్షన్ సెటప్ చేస్తున్నాం. ఈజీ, ఇది చాలా ఈజీ. క్లిక్ ఆన్ దిస్, నేమ్ పెట్టండి, థ్యాంక్ యూ పేజ్ విజిట్స్ అని కొట్టండి. అవలగాడు చూడు, ఇంకా నో ఈవెంట్ డిటెక్టెడ్ అని చెప్తుండు. మనం చేసినాం కూడా. సో వీ నీడ్ టు వెయిట్ సమ్ టైం అండి. లేదండి రాదండి, ఇది రాదు. కొద్దిసేపు వెయిట్ చేద్దాం. మనం సెలెక్ట్ చేయండి. ఇక్కడ రెడ్ మార్క్ వచ్చింది కాబట్టి రాదు. మీరు క్లోజ్ చేయండి, ఇంకోసారి రిఫ్రెష్ చేయండి. లేకుంటే ఇది క్లోజ్ చేయండి మొత్తం. ఈ వెబ్సైట్ ఇది క్లోజ్ చేయండి, న్యూ ట్యాబ్లో ఓపెన్ చేద్దాం మనం. facebook.com/adsmanager క్లోజ్ చేయండి. ఇంకా న్యూ ట్యాబ్లో facebook.com/adsmanager. పిక్సెల్ కోడ్కి ఇక్కడ పోవాలి. ఇప్పుడు మీరు మనం వేర్ యూ షుడ్ గో. అక్కడ కాదు, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మీకు ఈవెంట్ మేనేజర్ అన్న చూడండి. లెఫ్ట్ కర్సర్ పెట్టండి, ఈవెంట్స్ మేనేజర్. అగ్గ చూసిన ఆయుడు ఎంత అవలగాడు, మళ్ళా కనెక్ట్ కొట్టిండు. కొట్టు, కనెక్ట్ చేసినాం, మళ్ళీ కనెక్ట్. క్లోజ్ ఇట్. ప్రాబ్లమ్ విత్ ఫేస్బుక్. డేటా సెట్స్కి వెళ్ళండి. మనవాడు అపరిచితుడు ఉన్నాడు. ఎంత ఘోరం చూడు అసలు ఇది. హౌ కెన్ హీ డూ దిస్? రిఫ్రెష్ వన్స్ అగైన్. ఓకే అండి, మీకు వచ్చేస్తుంది. ప్రాబ్లమ్ విత్ దట్ గాయ్ ఓన్లీ. నేను టేక్ ఓవర్ చేస్తాను ఇప్పుడు. యా, హార్డ్ జార్ లాగానే. యూ స్టాప్ ఇట్ అండి, నేను చూపిస్తాను. నా దానిలో చూపిస్తాను. మీకు టైం పడుతుంది, వచ్చేస్తుంది, మీకు కూడా వచ్చేస్తుంది. మీరు తర్వాత ఏం చేయాలో నేను చూపిస్తాను. ఓకే గైస్, సో మన ప్రాబ్లం ఏం లేదండి. ఇక్కడ ప్రాబ్లం అంతా కూడా వాడితోటే. ప్రస్తుతానికి
పిక్సెల్ కోడ్ కూడా పెట్టేసాము. కన్వర్జన్ ట్రాకింగ్ చేసే ముందు ఈవెంట్స్ మేనేజ్ కూడా చేసాము. డైరెక్ట్గా నేను కన్వర్జన్ ట్రాకింగ్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు నా దాంట్లో చూడు, మీ దాంట్లో చూడు డిఫరెన్స్. మళ్ళీ ఫస్ట్ నేను చూపిస్తాను. facebook.com/ads manager. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈవెంట్స్ మేనేజర్. ఇగో ఇట్లా మీకు వస్తుందండి. టేకింగ్ టైం, ఇట్ విల్ కమ్ టు యూ. ఇది వచ్చిన తర్వాత డేటా సెట్స్, ఇగో మనకు సెటప్ అయిపోయింది. నాకు కూడా 50% ఉంది, బట్ స్టిల్ ఇట్ షుడ్ కమ్. మీది ఇంకా వస్తలేదు. ఈ విధంగా మీకు ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, ఇట్ విల్ కమ్. ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ వచ్చింది. క్రియేట్ కన్వర్షన్స్. ఇక్కడ ఏం రాయాలండి? మనం ఎవరైనా ట్రాక్ చేయాలి? థ్యాంక్ యూ పేజ్ విజిట్ కదా. థ్యాంక్ యూ పేజ్ విజిట్స్ మన కోసమే. ఇది కస్టమర్ హూ విజిటెడ్ థ్యాంక్ యూ పేజ్. ఓకే. ఇప్పుడు ఏం చేస్తున్నాము? పిక్సెల్ కోడ్, మీరు ఇచ్చిన పిక్సెల్ కోడ్ ఇక్కడ వచ్చేస్తుంది. డేటా సోర్స్ ఎక్కడి నుంచి ట్రాక్ చేస్తున్నావు ఇది అంటే పిక్సెల్ కోడ్ నుంచి ట్రాక్ చేస్తున్నాను నేను. ఓకే, మంచిగా ఉంది. ఎవరిని ట్రాక్ చేస్తావు? ఆల్ ట్రాఫిక్. ఇప్పుడు ఒక్కొక్కసారి నాకు థ్యాంక్ యూ పేజ్ ట్రాక్ చేయాలంటే అది థ్యాంక్ యూ పేజ్ ట్రాక్ చేస్తాం, ఆల్ ట్రాఫిక్. మళ్ళీ ఎప్పుడు వెన్ షుడ్ ఐ ఫీల్ ఇట్స్ ఎ కన్వర్జన్? ఏం ఉండాలంటే ఇక్కడ URL కంటైన్స్ థ్యాంక్ యూ పేజ్. ఏమని రాయాలి మరి? ఆ URL కరెక్ట్ రాయాలి. URL కంటెంట్స్ థ్యాంక్ యూ. ఎప్పుడైతే URL కంటెంట్స్ థ్యాంక్ యూ ఉందో దే ఓన్లీ ఐ వాంట్ టు టార్గెట్ దిస్. దెన్ యూ కెన్ క్లిక్ ఆన్ క్రియేట్. ఎంటర్ కన్వర్జన్ వాల్యూ 1 రూపీ 10 రూపీ మామూలుగా నెంబర్ పెట్టేసేయండి. దెన్ క్రియేట్. అంతేనా అండి? అయిపోయిందా? అంతే అండి. కన్వర్జన్ ఇప్పటి నుంచి ఎవరైనా కూడా మనకు అట్లా వచ్చారో మనకు వస్తుంది. హూ ఎవర్ కమ్ టు థ్యాంక్ యూ పేజ్, ఇట్ విల్ స్టార్ట్ ట్రాకింగ్. థ్యాంక్ యూ పేజ్కి వచ్చారు. ఇంత సింపుల్గా ఉంది ఇది, చాలా సింపుల్గా ఉంది కదా. వన్స్ అగైన్ ఐమ్ షోయింగ్ యూ. మీరు ఈవెంట్స్ మేనేజర్కి వచ్చిన తర్వాత వెన్స్ యూ కమ్ టు ఈవెంట్స్ మేనేజర్, మీకు కనిపిస్తుంది. డేటా సెట్స్కి వచ్చేసేయండి. ఇక్కడ రైట్ సైడ్ ఓపెన్ అవుతుంది. క్రియేట్ కస్టమ్ కన్వర్జన్ థ్యాంక్ యూ పేజ్ విజిట్స్ అని రాయండి. ఆల్ ట్రాఫిక్ URL కంటైన్స్ ద పేజ్, క్లిక్ ఆన్ క్రియేట్. ఆ పేజ్కి ఎవరు వచ్చినా కూడా నువ్వు కన్వర్షన్ చేసుకోవచ్చు. కాకపోతే కొన్నిసార్లు కొన్ని వెబ్సైట్స్కి మస్తు కన్వర్జన్స్ ఉంటాయి. మీరు ఏమనుకుంటారంటే వెబ్సైట్కి వచ్చిండు నా దగ్గర, వెబ్సైట్కి వచ్చేసి డౌన్లోడ్ బ్రౌజర్ చేసిన కన్వర్జన్ అనుకోవచ్చు నువ్వు, అవునా కదా? ఎస్ ఆర్ నో గైస్? ఇఫ్ యూ ఫీల్ సమ్మన్ డౌన్లోడ్ ద బ్రౌజర్ ఆల్సో, ఇఫ్ యూ ఫీల్ ఒక కన్వర్జన్, ఆ ఆప్షన్ కూడా మీకు ఉంది. యూ కెన్ హ్యావ్ మల్టిపుల్ కన్వర్జన్స్. ఇక్కడ ఏమంటా అప్పుడు నేను ఆల్ ట్రాఫిక్ తీసుకున్నాను. ఇక్కడ ఏమంటా, ఇక చూడండి కాంటాక్ట్. మీరు ఇంతకుముందు కాంటాక్ట్ అని ఒకటి చేసామంటే మనం ఎస్ సార్. ఎవరైనా ఆ బటన్ మీద క్లిక్ చేస్తున్నారు, అందుకే ఈవెంట్. ఆ బటన్ మీద క్లిక్ చేస్తే నాకు పర్లేదు. ఇంకా కొన్ని ఏంటండి, నా వెబ్సైట్లో వాట్సాప్ బటన్ ఉందండి, ఇగో క్లిక్ టు చాట్ వాట్సాప్, దాన్ని క్లిక్ చేసినా నాకు కన్వర్జనే. అట్లా మల్టిపుల్ చేసుకోవచ్చు. మీరైతే మామూలుగా థ్యాంక్ యూ పేజ్ ఒకటి చేయండి, చాలా సరిపోతుంది. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ క్లియర్ విత్ కన్వర్జన్. పిక్సెల్ కోడ్ పెట్టేసి క్రియేట్ అని ఆ పేజ్ సెలెక్ట్ చేసుకుంటే అయిపోతుంది, అంతే గైస్. దట్స్ హౌ ఇట్ వుడ్ డూ ఇట్. ఓకే, దీంతో పిక్సెల్ కన్వర్జన్ కూడా అయిపోయింది. ఇంకా లాస్ట్ టాపిక్. ఈ లాస్ట్ టాపిక్లో కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది మీకు, అది కూడా పోకూడదమ్మా. I know what kind of questions you will get it in this. ఇక్కడ 3 ఆడియన్స్ ఉంటాయండి. Saved audience, custom audience, lookalike audience. This is very advanced, Andy. When you do the remarketing only, this will help you. Your Facebook remarketing is very simple. If you do, this will be helping you. Okay, మనము
ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్కి వెళ్దాం. ఆల్ ఆఫ్ యూ ఆర్ విత్ మీ. ఉందా ఇంకా స్ట్రెంగ్త్ ఉందా వినడానికి? ఎస్ సార్. సార్ ఎస్ సార్. అలాంటి ఎస్ అలాంటి సార్. మొత్తం ఫ్రెంచ్ అండ్ గ్రీక్ కనిపిస్తుందా? లేదు సార్. నో సార్. ఆ, అప్పుడు ట్యాగ్ మేనేజర్ కూడా అట్లే అయింది కదా. అంతే, కొన్ని కొన్ని థింగ్స్ అట్లే ఉంటాయి. 2-3 సార్లు ఇస్తే అర్థమవుతుంది మీకు. ఓ క్యాంపెయిన్ క్రియేట్ చేద్దాం. అవేర్నెస్ క్యాంపెయిన్ చేసినాం. కంటిన్యూ. ఇది ఈజీగానే ఉండాలి, టెన్షన్ పడకర్రీ. క్యాంపెయిన్ చేసినాం. నెక్స్ట్ ఏదో పేజ్ సెలెక్ట్ చేసుకున్నాం. స్క్రోల్ డౌన్. బడ్జెట్ పెట్టినాం. ఆడియన్స్ దగ్గర ఏం చేసినాం మనం? మనోడు తెలివి చూపిస్తుండని మనం నచ్చిన ఆడియన్స్ మనం పెట్టుకుంటాం. ఇగో ఇండియా కాదురా నాయన, హైదరాబాద్ టార్గెట్ చేయాలని చెప్తాం మనం. ఇట్లా మనం ఏం చేస్తున్నాం? ప్రతిసారి చేస్తున్నాం. హైదరాబాద్ అన్నాం. ఇంకా ఏం చేయాలి? ఇది కూడా కాదు మనం. వేర్ ఈజ్ ఆప్షన్? స్విచ్ టు ఒరిజినల్ ఆడియన్స్. ఎందుకు ఇంత అవలపని చేస్తాడు ఫేస్బుక్? దొంగాయుడు. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనము? ఈ ఏజ్ మారుస్తున్నాం మనం. 25 అంటున్నాము. 25 to some 40 అన్నాం. మేల్ ఆర్ ఫీమేల్ అన్నాం. తర్వాత ఇంకేం చేసినాము? డీటెయిల్స్ టార్గెటింగ్లో ఇక్కడ ఏం చేసామంటే మనం వాట్ వి డన్? డెమోగ్రఫిక్స్, బిహేవియర్, ఇంట్రెస్ట్. మీరు చేశారా? బాగా రీసెర్చ్ చేశారా దీని మీద? ఎస్ సార్. ఎస్ సార్. ఇక్కడ బీబీఏ, ఎంబీఏ ఎంబీఏ, చేసుకుంటాం. పీహెచ్డిఎం, బీకామ్. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇట్లా ఎన్నిసార్లు అని చేస్తారు భయ్. క్యాంపెయిన్ చేసిన ప్రతిసారి చేయాల్సిన అవసరం లేదు. మీరు ఏం చేయండి? చేసిన తర్వాత కమ్ బ్యాక్ హియర్, సేవ్ ఆడియన్స్ అని కొట్టండి. ఓకేనా? ఇలా సేవ్ చేస్తే ఏమవుతుంది అంటే నువ్వు మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. సేవ్ ఆడియన్స్ అంటే నథింగ్ బట్ నువ్వు రిపీటెడ్గా ఇలాంటి క్యాంపెయిన్ డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి చేస్తున్నావు, నీకు వేలే కావాలి కాబట్టి ఇట్లా సేవ్ చేసుకోవచ్చు. కాకపోతే ఒకసారి యూ టార్గెటింగ్ మెన్ ఆడియన్స్ విజయవాడ, నెక్స్ట్ ఫీమేల్ ఆడియన్స్ కాకినాడ. ఓకే, మెన్ అండ్ ఫీమేల్ 21 to 40 ఏపీ. ఈ విధంగా మల్టిపుల్ ఆడియన్స్ సేవ్ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ మీకు టైం సేవ్ చేయడానికి. ఓకేనా? దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ టైం సేవింగ్ ఓన్లీ. సేవ్ ఆడియన్స్ అని కొట్టండి, మీరు దాన్ని వాడుకోవచ్చు. మీరు ఇప్పుడు నేను సేవ్ ఆడియన్స్ అని క్లిక్ చేసిన అనుకుందాం. ఇప్పుడు చూడండి మీకు ఎట్లా ఉపయోగపడుతుంది చూడండి. నేను సేవ్ ఆడియన్స్ అని కొట్టలేదు ఎందుకంటే ఇంతకుముందు ఆల్రెడీ చేసిన కాబట్టి. ఇప్పుడు చూడండి ఏమవుతుందో. ఇప్పుడు నేను కొత్త క్యాంపెయిన్ క్రియేట్ చేస్తున్నా, అవేర్నెస్ క్యాంపెయిన్. కంటిన్యూ. డన్. యాడ్ సెట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ ఇక్కడికి వచ్చేసి లొకేషన్ అనాలి కదా. అట్లా కాకుండా ఈ లొకేషన్ కింద షో మోర్ ఆప్షన్ అని ఉంటుంది. ఇక్కడ సేవ్డ్ ఆడియన్స్ వస్తుంది. స్విచ్ టు వన్ సెకండ్. కెన్ యూ సీ దిస్? యూజ్ సేవ్డ్ ఆడియన్స్ వచ్చిందా అండి? ఎస్ సార్. ఇక్కడ నేను ఆల్రెడీ సేవ్ చేసుకుని ఏమని దాని మొత్తాన్ని ఇట్లా పెట్టుకున్నా. గ్రాడ్యుయేట్స్, బీబీఏ, ఎంబీఏ, డిగ్రీ, హైదరాబాద్ టార్గెట్ చేసి 25 నుంచి 40 ఏళ్ళు, ఇవన్నీ మ్యాచ్ అయ్యేలు అన్నా. దీనివల్ల నీకు లాభం ఏముంది? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్? టైం సేవ్ అవుతుంది. అంతే, అంతమించి ఏం లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ ఓన్లీ టు టైమ్ సేవ్. ఇది ఇట్స్ ఆల్వేస్ గుడ్ యాక్చువల్గా. దిస్ ఈస్ ద సేవ్డ్ ఆడియన్స్. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ క్లియర్. రైట్. ఇప్పుడు ఇంకోటి చూపిస్తున్నా. ఇంకో ఆడియన్స్ చేయబోతున్నా వాడి. దీన్నే కస్టమ్ ఆడియన్స్ అంటారు. ఇది చాలా రీమార్కెటింగ్కి పనికొచ్చేది ఇదే. సేవ్ ఆడియన్స్ నీ టైం సేవ్ చేస్తుంది అంతే, నథింగ్ ఎల్స్. కస్టమ్ ఆడియన్స్ నీ పైసలు సేవ్ చేస్తుంది. కస్టమ్ ఆడియన్స్ క్రియేట్ చేయాలంటే మళ్ళీ మనం ఏం చేయాలి? ఈవెంట్స్ మేనేజర్కి వెళ్ళాలి. ఈవెంట్స్ మేనేజర్, డేటా సెట్స్, ఇక్కడ డైరెక్ట్ ఆడియన్స్ అనే ఆప్షన్ ఉంది, అక్కడికి వెళ్దాం. ఇగో ఇక్కడ ఆడియన్స్ అనే ఆప్షన్ ఉంది, ఆడియన్స్కి వెళ్దాం. దిస్ ఈస్ వేర్ మీరు డైరెక్ట్ క్యాంపెయిన్లోకి వెళ్ళి సేవ్ ఆడియన్స్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు అండి. చూడండి, యూ కెన్ క్రియేట్ ఎ సేవ్డ్ ఆడియన్స్. ఇది క్లిక్ చేసి ఇంకా ఈజీగా ఉంటుంది నీకు. ఇంకా ఆడియన్స్ పేరు పెట్టుకో, ఆ పేరు పెడదాం. విజయవాడ ఫీమేల్, ఓన్లీ లేడీస్నే టార్గెట్ చేద్దాం.
హైదరాబాద్ అంటున్నా, విజయవాడ కాదు, విజయవాడ, విజయవాడ సిటీ. తర్వాత ఏజ్ అన్నాడు కదా. ఇంక ఇప్పుడు ఇది చాలా బాగుంది చూడండి. ఈడ అట్లలా కథలు లేవు, ఈడ మంచిగా ఉంది. రీచ్ మోర్ వద్దు నాకు. మినిమం ఏజ్ ఐ వాంట్ టార్గెట్ ఫ్రమ్ 21. తర్వాత లాంగ్వేజెస్ తెలుగు ఆర్ ఇంగ్లీష్ వాటర్ బి. 21 టు ఎంత ఇయర్స్ టార్గెట్ చేస్తావు? ఐ వాంట్ టార్గెట్ సమ్ 40 ఇయర్స్. ఓన్లీ ఉమెన్. అందులో కూడా ఉమెన్లో కూడా అగైన్ ఐ వాంట్ టార్గెట్ పీపుల్ హూ స్టడీడ్ BBA, MBA ఫినాన్స్, అంటే డిగ్రీ వాళ్ళు ఆ విధంగా సెలెక్ట్ చేశాను. అయిపోయింది. అంటే ఓన్లీ గ్రాడ్యుయేటెడ్ ఉమెన్ మాత్రమే టార్గెట్ చేస్తున్నాను. టార్గెట్ చేసి ఏమని చేస్తున్నాను? సేవ్ ఆడియన్స్ డన్. ఎస్ విజయవాడ ఫీమేల్ వచ్చేసింది. నవ్ అగైన్ నేను మళ్ళీ ఏం చేద్దాం. ఇప్పుడు చూడండి మీరు ఎందుకు పనికి వస్తుంది. facebook.com/ads-manager కొన్ని వేల సార్లు ఓపెన్ చేయాలి మీరు ఇవి. క్యాంపెయిన్ క్రియేట్ చేస్తున్నా, యాడ్ సెట్, బడ్జెట్ ఏడ చూపెట్టు వీడు. ఎప్పుడైతే ఈడ కొడతామో స్విచ్ టు ఒరిజినల్ ఆడియన్స్ అప్పుడే వస్తుంది. కంటిన్యూ. ఇప్పుడు మనకు సేవ్ ఆడియన్స్ వచ్చింది. వచ్చిందా? ఇక్కడ ఏం సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు నేను? విజయవాడ ఫీమేల్ టార్గెట్ చేయాలంటే వచ్చిందా? గ్రాడ్యుయేట్. ఎస్ విజయవాడ ఫీమేల్ వచ్చిందా అండి? ఇక చూడండి మొత్తం పంపిస్తుంది చూడు. టార్గెటింగ్ విజయవాడ ఫీమేల్. ఇక్కడ ఇంతమంది ఉన్నారంట, 1,40,000 నుంచి 1,72,000 ఉన్నారంట. విజయవాడ లేడీస్ ఎక్కువ ఉంటారా అండి? 21 to 40 డీటెయిల్స్ టార్గెటింగ్ డన్. ఆల్ ఆఫ్ యూ అండర్స్టూడ్? ఎస్ ఎస్ సార్. సార్. This is called saved audience. That's it guys. ఇప్పుడు కస్టమ్ ఆడియన్స్ చేద్దాం. ఇక మళ్ళీ ఇక్కడ ఆడియన్స్లోకి వెళ్ళేసి క్రియేట్ ఆడియన్స్లో కస్టమ్ ఆడియన్స్ అంటున్నాం. కస్టమ్ ఆడియన్స్ అంటే ఏం లేదు బై. అగైన్ మనోడు ఇంతకుముందు చరణ్ చెప్పిండుగా, ఓషియన్. చిన్న మాట ఓషియన్ అనేది. ఓషియన్ అన్న ఓడేసుకొని పోతుంటే అంత దూరం వస్తుంది, కానీ ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది సముద్రం. మీకు 10 సంవత్సరాలు పడుతుంది. నేర్చుకోగా 10 సంవత్సరాల వరకు మీరు మంచి సెటిల్ అయిపోతారు కూడా. వదిలేస్తేనే ప్రాబ్లం, పట్టుకుంటే మీకు బంగారం. ఇప్పుడు నేను ఎట్లా ఆడుతున్నా, చేతితో టగడగడగడగా ఆడుతున్నా. మీతో చేయించాలంటే నాకు కొంచెం కష్టం అవుతుంది, అక్కడ పోండి ఇక్కడ పోండి అని. నాకు ఎందుకంటే అంత ప్రాక్టీస్ అయింది. యూ షుడ్. ఐఎమ్ వెరీ హ్యాపీ మీరు ఈ షార్ట్ టైంలో మీరు కూడా బాగానే ప్రాక్టీస్ అయ్యారు, కానీ ఎక్కువ టైం స్పెండ్ చేయండి, ఇంకా ఫాస్ట్ అవుతారు. యూ కెన్ డైరెక్ట్లీ గో యాజ్ ఎక్స్పీరియన్స్. ఫ్రెషర్గా పోవాల్సిన అవసరం లేదు. మామూలుగా ఐ సీన్ సమ్ పీపుల్ హూ ట్రైన్డ్ అన్ అదర్ ఇన్స్టిట్యూట్స్. ఇదంతా రాకెట్ సైన్స్ లాగా కూడా ఉంది చాలామందికి. అరే ఏంది భయ్, థ్యాంక్ యూ పేజ్ అంటారు, కన్వర్షన్ ట్రాకింగ్ అంటారు, ఎక్కడెక్కడనో పోతారు. ఎందుకంటే వాళ్ళకి ప్రాక్టికల్ లేదు. యు ఆర్ హ్యాపీ దట్ యూ గెటింగ్ దిస్ మచ్. కానీ అగైన్ ఐమ్ టెల్లింగ్ యూ, సమ్ టైమ్స్ మీకు బియాండ్ అయ్యింది అనుకోండి, టేక్ అ బ్రేక్, కాఫీ తాగు, మళ్ళా కూర్చో, నిద్రపోకు, రావాలంతే. ఆ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అని నిలబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పేది ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి. కస్టమ్ ఆడియన్స్ అంటే ఏంటి? నీ వెబ్సైట్కి ఎవరైతే వచ్చిర్రో వాళ్ళని మళ్ళీ రీటార్గెటింగ్ చేయడము. నీ యాప్కి వచ్చిన టార్గెట్ చేయొచ్చు. కామర్స్ అయితే క్యాటలాగ్. కస్టమర్ లిస్ట్ అంటే ఏం తెలుసా? నువ్వు ఫోన్ నెంబర్లు, ఈమెయిల్ వాళ్ళకే ఆర్డర్ రన్ అవుతుంది. ఆప్షన్ కూడా ఉంది. అలా కాకుండా ఫేస్బుక్ వీడియో క్యాంపెయిన్ రన్ చేసినాడు, వీడియో సెలెక్ట్ చేయి. ఇదేంది? ఆ వీడియోని ఎంతసేపు చూసిండు? ఒక వీడియో పంపించిన 30 సెకండ్స్ పైన అయితే వాచ్ చేసిరో వాళ్ళకే నాకు యాడ్ మంచి చూపి. ఇది మంచి ఆప్షనే కదండి? ఫేస్బుక్లో మీరు ఎస్ వీడియో క్యాంపెయిన్ రన్ చేశారు, వీడియో చూపించారు, 10,000 మంది చూసారు. ఆ 10,000 మంది కొందరు వెంబడే వెళ్ళిపోయారు, కొందరు 30 సెకండ్స్ చూసారు. ఎవరైతే 30 సెకండ్స్ చూసారో వాళ్ళకి మళ్ళీ నా యాడ్ కనిపి. ఎంత మంచి ఆప్షన్! వాళ్ళు 30 సెకండ్స్ చూసారంటే నీ బ్రాండ్తో కనెక్ట్ అయ్యారు. ఇది చూడండి, ఇంతకుముందు లీడ్ ఫామ్ ఫిల్అప్ చేశారు, వాళ్ళకే మళ్ళీ యాడ్ అని చెప్పాడు. ఈ విధంగా ప్రతి దానికి ఉంది. నీ ఫేస్బుక్ పేజ్ ఫాలోవర్స్ ఎవరు వాళ్ళకే వెళ్ళాలి, నీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఎవరు వాళ్ళకే వెళ్ళాలి యాడ్. ఇంత బ్యూటిఫుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఫేస్బుక్లో నువ్వు నచ్చేది ఏంటంటే ఇది ఒకటే, రీమార్కెటింగ్ ఈజ్ బ్యూటిఫుల్. చలో ఇప్పుడు మనము వెబ్సైట్ని సెలెక్ట్ చేద్దాం. ఎవరైతే నా వెబ్సైట్కి వచ్చారో వాళ్ళకే చూపిద్దాం. నెక్స్ట్. ఓకే, ఇప్పుడు అదే కదా మన ప్రాబ్లము.
వెబ్సైట్కి వస్తుర్రు పోతుర్రు, మనం వాళ్ళని పట్టుకుంటలేము. ఒక 10,000 మంది కానీ 1000 మంది వెబ్సైట్కి వచ్చారు, 100 మంది వచ్చారు అనుకోండి. 100 మంది వస్తే 10 మంది థ్యాంక్ యూ పేజ్కి వచ్చారు. థ్యాంక్ యూ పేజ్ వచ్చిన వాళ్ళు మనం ట్రాక్ చేయొచ్చా అండి? ఇఫ్ సమ్మన్ కమ్ టు థ్యాంక్ యూ పేజ్, హౌ కెన్ వీ ట్రాక్? కాంటాక్ట్ ఫామ్ ఫిల్ చేస్తారు కదా సార్. వెరీ గుడ్. మళ్ళీ మిగతా 90 మందిని ట్రాక్ చేయొచ్చా? మిగతా 90 మంది ఫామ్ ఫిల్అప్ చేయాలి. హౌ టు ట్రాక్ దెమ్? అదే ఇది, దానికి ట్రాకింగ్ లేదు. వాడు ఫామ్ ఫిల్అప్ చేయలేదు, మనం ఏం చేస్తాం? ఆ ఫామ్ ఫిల్అప్ చేయను కూడా మనం ట్రాక్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, కస్టమ్ ఆడియన్స్లో సోర్స్ మన పిక్సెల్, ఆల్ వెబ్సైట్ విజిటర్స్, ఆడియన్స్ నేమ్ ఏంటి? సరే, ఫస్ట్ అందరిని చేద్దాం. ఎవరైతే వెబ్సైట్ వస్తారో వాళ్ళందరూ రండి. ఆల్ విజిటర్స్ అందాం. ఆల్ విజిటర్స్ డిస్క్రిప్షన్, whoever visited my website, థ్యాంక్ యూ పేజ్ కానీ ఇంకేమైనా కానీ. క్రియేట్ ఆడియన్స్ అని కొడతా, అయిపోయింది. ఇప్పుడు దీనివల్ల లాభం ఏంటి? దీనివల్ల నాకు లాభం ఏంటి తెలుసా? మీరు స్టార్టింగ్లో మీరు జాష్నవి శ్రీనివాస్ గారు మీరు వెబ్సైట్ విజిట్స్ కోసం క్యాంపెయిన్ రన్ చేశారు కదా? అప్పుడు టార్గెట్ చేశారు మీరు? అప్పుడు ఎవరిని టార్గెట్ చేశారు? ఎంబీఏ చేసిన అంటే వాళ్ళకి. వాళ్ళు ఎవరు? వాళ్ళు కొత్త కస్టమర్స్ కదా, దే ఆర్ న్యూ కస్టమర్స్. Yes, sir. మీకు ఎవరో తెలియదు. అప్పుడు మీరు ఏజ్ సెలెక్ట్ చేయాలి, జెండర్ సెలెక్ట్ చేయాలి, లొకేషన్ సెలెక్ట్ చేయాలి, డెమోగ్రఫిక్ సెలెక్ట్ చేయాలి. కానీ ఒకసారి సెలెక్ట్ చేసిన తర్వాత ట్రాఫిక్ వస్తుంది కదా, ఒక 10 రోజులు అబ్జర్వ్ చేయండి. అప్పటికే ఈ కస్టమ్ ఆడియన్స్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఏమవుతుంది? ఆ 10 రోజులలో నీకు 100 మంది వచ్చారు. ఇది సేవ్ ఆడియన్స్ కొట్టుకున్నాం అనుకో, ఎవరైతే నీ వెబ్సైట్కి వచ్చిర్రో వాళ్ళ డేటా నీ దగ్గర ఉంటుంది. ఇప్పుడు 100 మంది డేటా నీ దగ్గర ఉందా? ఉంది కదా. ఉంది సార్. సెకండ్ క్యాంపెయిన్ ఏం చేయాలి? వీళ్ళకి యాడ్ రన్ చేయాలి. ఇంతకుముందేమో విజయవాడ మొత్తం రన్ చేసినాం. ఇప్పుడు ఎవరైతే నా వెబ్సైట్కి వచ్చారో వాళ్ళకే మళ్ళీ చూపిస్తాం. దీనివల్ల నాకు లాభం ఉంటుందా? సార్. లాభం ఉంటుంది. ఏం లాభం ఉంటుంది? ఫస్ట్ టైం కన్వర్ట్ కాని వాళ్ళు ఈ టైం కన్వర్ట్ కావచ్చు. అవునా వసుంధర, ఇప్పటిదాకా బ్రేక్ పోయినా అట్లా? లేదు. సో ఇప్పుడు ఏమవుతుంది? వాళ్ళకే మళ్ళీ చూపిస్తున్నాం మనం. దానివల్ల బ్రాండ్ రీకాల్ అవుతుంది, కన్వర్జన్స్ అవుతుంటాయి. ఓడి ఫస్ట్ ఎవడరావే అనుకుంటాడు, తర్వాత ఈ అమ్మాయి ఎట్లా జాయిన్ కావాలనుకుంటాడు. దట్ ఈస్ రీమార్కెటింగ్. మీరు చూస్తున్నారు చాలా బ్రాండ్స్ వేరెవర్ యూ గో, మరి నేను వదిలిపెట్టదు, అది ఏడుకోయినా వస్తూనే ఉంటుంది. బికాస్ దే హ్యావ్ క్రియేటెడ్ అ కస్టమ్ ఆడియన్స్. డన్. ఓకే, జస్ట్ క్లిక్ ఆన్ దిస్ అండ్ క్రియేట్ ఆడియన్స్ అని చెప్పండి, అయిపోతుంది. ఇప్పుడు నేను చేస్తున్నాను, ఆల్రెడీ చేసిన కాబట్టి నేను ఎట్లా వాడుకోవాలో చూపిస్తాను చూడండి. హౌ టు యూస్ దిస్ అగైన్. మళ్ళీ క్రియేట్ క్యాంపెయిన్ క్రియేట్ చేస్తున్నాం. కంటిన్యూ. ఐ థింక్ ఇస్ ఫైన్. ఇక్కడ మనం ఆడియన్స్ దగ్గర స్విచ్ టు ఒరిజినల్ ఆడియన్స్ కదా. ఇక్కడ చూడండి ఆప్షన్, కెన్ యూ సీ కస్టమ్ ఆడియన్స్ కనిపిస్తుందా? సేవ్డ్ ఆడియన్స్ కాదు, ఇప్పుడు కస్టమ్ ఆడియన్స్. సేవ్డ్ ఆడియన్స్ అంటే ఏంటండి? ఎవరికి వెళ్తుంది మళ్ళీ? ఫస్ట్ మనం డెమోగ్రఫిక్ సెట్ చేసుకున్నాం కదా సార్ వాళ్ళకి. అంటే సేవ్ ఆడియన్స్ అంటే న్యూ కస్టమరే అండి, ఎగ్జిస్టింగ్ కస్టమర్ కాదు ఎప్పుడు కూడా. ఎస్ సార్. కస్టమ్ ఆడియన్స్ అంటేనే ఎగ్జిస్టింగ్ కస్టమర్. నేను ఇంతకుముందు ఇప్పుడు క్రియేట్ చేశాను కదా, అది ఇక్కడ వస్తుందండి. ఇక్కడ క్లిక్ చేయాలి, క్లిక్ చేస్తే వస్తుంది. అది వస్తుందా? ఇక చూడండి, ఆల్ వెబ్సైట్ విజిటర్స్ అని వచ్చిందా? వీళ్ళందరికీ నాకు, అంటే ఇంతకుముందు నా వెబ్సైట్కి అయితే వచ్చారో వాళ్ళకి మాత్రమే యాడ్ చూపి అంటున్నా. అయిపోయింది, కలాస్. ఇప్పుడు నా క్యాంపెయిన్, ఇప్పుడు నువ్వు మళ్ళీ ఏజ్ జెండర్ సెలెక్ట్ చేయి. ఇప్పుడు మీరు యూ హ్యావ్ టు సెలెక్ట్ ఏజ్ జెండర్. అవసరం లేదు సార్ అది. ఎందుకు? ఆల్రెడీ విజిట్ అయిన వాళ్ళకి అందరికి మళ్ళీ కాబట్టి ఇంకా మళ్ళీ ఏజ్ జెండర్ అవన్నీ చేయకూడదు. ఇక ఇది ఇట్లా చేసేస్తే అయిపోతుంది. దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ ఆప్షన్. ఓకే, ఇది పర్ఫెక్ట్ అండి, ఏం కాదు. కానీ ఒకటి ఏంటంటే, మన వెబ్సైట్కి 110 మంది వచ్చారు, అందులో 10 మంది కన్వర్ట్ అయ్యారు, ఇంకా మిగతా 100 మంది కన్వర్ట్ కాలే. కానీ ఆల్ వెబ్సైట్ విజిటర్స్ అంటే ఏమంటుంది? 110 మందికి వెళ్తుంది. 10 మంది ఆల్రెడీ ఫామ్ ఫిల్అప్ చేశారు, ఇంకా మళ్ళీ యాడ్స్ అవసరమా?
కొంత డబ్బు వేస్ట్ అయిపోతుంది కదా నీకు, కరెక్ట్? ఎస్ సార్. యు ఆర్ వేస్టింగ్ సమ్ మనీ. అందుకోసం ఏం చేయండి, కస్టమ్ ఆడియన్స్ ఎప్పుడైతే వెన్ ఎవర్ యూ క్రియేటింగ్ కస్టమ్ ఆడియన్స్, ఇక్కడ ఆల్ విజిటర్స్ అని ఉంది కదా ఆప్షన్స్, ఇట్లా కాకుండా ఇది డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేసి పీపుల్ హూ విజిటెడ్ స్పెసిఫిక్ పేజెస్. చెప్పండి ఎవరిని టార్గెట్ చేద్దాం? పీపుల్ హూ ఎవరిని టార్గెట్ చేయాలి మనం? థ్యాంక్ యూ పేజీకి వచ్చిన థ్యాంక్ యూ పేజ్ వాళ్ళని చేస్తే థ్యాంక్ యూ పేజ్కి నీకు డేటా వచ్చింది, వాళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తాను? హోమ్ పేజ్కి వచ్చిన మళ్ళీ విజిట్ చేసిన పర్టికులర్ పేజ్. కానీ మళ్ళీ థ్యాంక్ యూ పేజ్ని ఎట్లా ఫిల్టర్ చేయాలి? థ్యాంక్ యూ పేజ్కి వచ్చిన వాళ్ళు వద్దు నాకు అంటే ఏం చేయాలి తెలుసా? ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. URL contains odmt.in. Okay. And also URL does not contain what? Thank you page. That's it. లాజిక్. మీరు ప్రపంచంలో ఏడుకోయినా కానీ మిమ్మల్ని మ్యాథ్స్ మాత్రం వదిలిపెట్టదు. లాజిక్ ఉంటుంది, అది కంపల్సరీ లాజిక్ ఉండాల్సిందే. ఇప్పుడు ఏంది ఇది? రాబోయే ఓడిఎంటీకి ఎవరు ఏ యూఆర్ఎల్ అబౌటస్ ఉన్నా కాంటాక్టర్స్ ఉన్నా ఓడిఎం చెయ్యి, కానీ జర్ర వీళ్ళని మాత్రం ఫిల్టర్ చేయి. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ కన్వర్ట్ అయ్యారు, నా దగ్గర డేటా ఉంది. దానికి పేరు పెట్టుకో. దట్స్ ఇట్. ఇస్ ఇట్ గుడ్ ఆప్షన్ ఆర్ నాట్? ఇక్కడ ఆల్ విజిటర్స్ కాకుండా ఏంది హూ ఆర్ నాట్ కన్వర్టెడ్ అని రాయాలి. హూ ఆర్ నాట్ కన్వర్టెడ్ అని రాయాలి. తర్వాత క్యాంపెయిన్ క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి, మనం రాసుకుంటాం. చూడండి, పీపుల్ హూ నాట్ ఫిల్ ద ఫామ్, హూ నాట్ ఫిల్ ద ఫామ్ అయిపోయింది. ఇది ఒకటి క్రియేట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్సైట్ విజిట్ చేసుకోండి, నాట్ ఫిల్ ద ఫామ్ చేసుకోండి. ఇంకొకటి కూడా చేయండి, దిస్ ఇస్ మజా ఉంటుంది. ఇంకోటి ఏం చేయండి, ఇది తీసేద్దాం. ఇక్కడ ఏమన్నది? యూఆర్ఎల్ కంటైన్స్ థ్యాంక్ యూ అంటే ఏమన్నట్టు? ఎవరిని టార్గెట్ చేస్తాం మనం? ఇక్కడ థ్యాంక్ యూ పేజ్ వచ్చిన వాళ్ళకి, ఎవరైతే థ్యాంక్ యూ పేజ్కి వచ్చిరో ఆ డేటా కూడా తీసి పెట్టుకుందాం. మొత్తం మీద మన దగ్గర మన వెబ్సైట్కి వచ్చిన అందరి పేరు డేటా ఉంది, అందులో ఫిల్ చేయని వాళ్ళు ఉంది, ఫిల్ చేసిన వాళ్ళది కూడా ఉంది. ఈ డేటాను మనం పెట్టుకోవచ్చు చాలు. బట్ మోస్ట్లీ మనకు ఉపయోగపడేది ఏంటంటే ఎవరైతే నాట్ ఫిల్ ద ఫామ్ ఉందో క్యాంపెయిన్లో వాళ్ళని సెలెక్ట్ చేసుకొని యాడ్ రన్ చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. అంతేనా? ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండింగ్ వాట్ ఐమ్ టెల్లింగ్? క్లియర్? ఎస్ సార్. ఇప్పుడు మీరు నిజాయితీ పరులు అయితే నాకు మెసేజ్ పెట్టాలి. ఎంతమందికి ఇక్కడ గ్రీక్ అండ్ లాటిన్ అనిపిస్తుంది? లేదు సార్, ప్రాక్టీస్ చేయాలి. కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నా. మళ్ళీ మీ క్లాస్ ఇంకొకసారి చూడాలి. లాజిక్ అర్థమవుతుందా? ప్రాసెస్ ఎవరు కూడా ప్రాసెస్ ఆలోచించకండి, లాజిక్ అర్థం చేసుకోండి. గుర్తుంది సార్, ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు లాస్ట్ ఆప్షన్ అండి, లుక్ లైక్ ఆడియన్స్. దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ ఆప్షన్ ఫేస్బుక్ హ్యాస్. ఇదే మనకి ఇంపార్టెంట్, ఇంకా ఒక ఇంపార్టెంట్ అనమాట. అంటే ఇంకా విజయవాడ తీసుకున్నాం, అయిపోయింది, బాగానే ఉంది. ఇది ఎలా ఉంటుందంటే, ఇది లుక్ లైక్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకు స్టాటిస్టిక్స్ సంబంధించిన కంపెనీ ఉంటుంది, ఆర్గనైజేషన్ ఉంటుంది, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఇండియాలో. వాళ్ళు ఏంది పొల్యూషన్ కాదు, పాపులేషన్ ఎంతమంది ఉన్నారు, ఆడోళ్ళు ఎంతమంది, మగోళ్ళు ఎంతమంది చేస్తారనమాట. డూ యూ థింక్ దట్ వాళ్ళు ప్రతి ఒక్క ఇంటికి వస్తారా? భారతదేశం మొత్తం వస్తారా వాళ్ళు? నో సార్. దెన్ వాట్ దే డూ? ఎట్లా లెక్కిస్తారు మరి? జనాభా ఎంత ఉందని ఎట్లా చెప్తారు వాళ్ళు? ఇప్పుడంటే ఆధార్ కార్డులు ఇవన్నీ వచ్చినాయి, కానీ ఇవన్నీ లేనప్పుడు ఎట్లా చేస్తున్నారు అంటే శాంప్లింగ్ చేస్తారు వాళ్ళు. తెడ్డు శాంప్లింగ్ అండి. అంటే ఒక ఏరియాని తీసుకుంటారు, విజయవాడ తీసుకుంటారు, విజయవాడ మాత్రం పర్ఫెక్ట్గా చేస్తారు. ఆ శాంప్లింగ్ చేసి ఆ డేటా తోటి మిగతా సిటీస్ని అది ఎంత వైశాల్యం ఉంది, ఎంత సంద అవుతుంది దాన్ని బట్టి గెస్ చేస్తారనమాట. దిస్ ఇస్ కాల్డ్ శాంప్లింగ్. ఆ విధంగా చేస్తారు. ఎందుకు సార్ నాకెందుకు చెప్తున్నావు సార్ అంటే, ఇప్పుడు మనం ఏం చేసాము, కస్టమ్ ఆడియన్స్లో ఏం చేసాము, ఎవరైతే మనకు కన్వర్ట్ కాలేదో, వెబ్సైట్కి ఎవరు వచ్చిర్రో, థ్యాంక్ యూ పేజ్కి ఎవరు వచ్చిర్రో మనం గుర్తుపట్టినాం కదా. ప్రాపర్ ప్లాన్ ఏంటంటే, మీరు ఎట్లా పని చేయాలంటే, మీరు ఒక క్లయింట్కి పని చేసేటప్పుడు ఆయన ఒకటి వెబ్సైట్ లాంచ్ చేసిండు, మేబీ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అనుకుందాం. ఆర్గానిక్ ప్రొడక్ట్స్ రెడీ చేసాడు ఆయన, ఇండియా మొత్తం అది. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక సిటీ తీసుకోండి, ఏదైనా ఒక సిటీ తీసుకోండి, విజయవాడ తీసుకోండి. ఈ విజయవాడలో
రన్ చేయండి. లొకేషన్ విజయవాడ, మేల్ అండ్ ఫీమేల్, ఏజ్ గ్రూప్ 21 to 60. వెబ్సైట్ విజిట్స్, యాడ్ రన్ చేయండి. రన్ చేసిన తర్వాత మేక్ షూర్ దట్ మీరు కస్టమ్ కన్వర్షన్ చేయండి. థ్యాంక్ యూ పేజ్కి వస్తారో చూడండి. ఇది ఇన్ని పైసలు పెట్టిన తర్వాత ఏమైంది నీకు? థ్యాంక్ యూ పేజ్ విజిట్స్ ఒక 1000 మంది వచ్చారు జస్ట్ విజయవాడ నుంచి. వీళ్ళతో మాట్లాడారు, అందులో కొందరు కన్వర్ట్ అయ్యారు. మొత్తం అయితే థ్యాంక్ యూ పేజ్ అంటే ఈ బ్రాండ్ని ఇంట్రెస్ట్ చూపించి నీకు కన్వర్ట్ అయ్యారు 1000 మంది ఉన్నారు. ఇండియా మొత్తం రన్ చేయాలంటే మనం ఇండియా మొత్తం చేయం, విజయవాడ మాత్రమే చేస్తాం ఫస్ట్. తర్వాత ఏం చేస్తాం తెలుసా? విల్ గో టు ఆడియన్స్, లుకలైక్ ఆడియన్స్ అని ఉంటుంది. ఇది ఓపెన్ చేయండి. లుకలైక్ ఓపెన్ నుంచి ఇక్కడ సెలెక్ట్ యువర్ లుకలైక్ సోర్స్ అనేది క్లిక్ చేయండి. ఇక్కడ అదర్ సోర్సెస్ అనేది క్లిక్ చేయండి. ఇప్పుడు ఏ సెలెక్ట్ చేసుకోవాలి? ఇక్కడ ఆల్ వెబ్సైట్ విజిట్స్. ఇంకా థింక్ చేయండి. విజయవాడలో 1000 మంది థ్యాంక్ యూ పేజ్కి వెళ్ళారు. వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది కదా. చూడండి అక్కడ ఏం ఆప్షన్ బెటర్? నాట్ ఫిల్ ద ఫామ్. నాట్ ఫిల్ ద ఫామ్ కాదు, ఫిల్ ద ఫామ్. Fill the form. Fill the form, check people who Who will fill the form? Yes. అంటే విజయవాడలో 1000 మంది ఫిలప్ చేశారు కదా, ఆ డేటా తీసుకొని ఇప్పుడు ఏం చెయ్యి? ఇండియా. ఇప్పుడు యాడ్ మొత్తం ఇండియాకి రన్ చేయి. ఇలాంటి వాళ్ళను ఇండియా మొత్తం చూపి నాకు. ఈ 1000 మంది ఉన్నారు కదా, అలాంటి వాళ్ళు నాకు ఇదే మెంటాలిటీ ఉన్నారు. వైజాగ్లో ఉంటారు, హైదరాబాద్లో ఉంటారు, ఢిల్లీలో ఉంటారు. అట్లాంటి వాళ్ళను 1% తీసుకో అంటున్నా. 1% తీసుకుంటే ఎంత అయింది తెలుసా నీకు? ఇగో ఇంత ఉంది. 10, 100, 1000, 10,000, లక్షలు, 61 లక్షల మంది పోతారు. ఇప్పుడు నేను చెప్పిన విజయవాడ స్టాటిస్టిక్స్ డేటా చెప్పినా కదా, విజయవాడ చెక్ చేసుకొని మిగతా అంతా గెస్ చేసినట్టు ఇది కూడా అంతే. నేనేం సిగ్నల్ ఇస్తున్నా ఫేస్బుక్ అంటే, బాబు విజయవాడలో ఈ 1000 మంది సురేష్, రమేష్, గోపి అనేటోళ్ళు ఫామ్ ఫిల్అప్ చేశారు, వీళ్ళకి బాగా ఇంట్రెస్ట్ ఉంది. నీకు తెలుసు కదా ఎంతోమంది ఫేస్బుక్ వాడుతున్నారు, ఇలాంటి వాళ్ళు ఇండియా మొత్తంలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళకు మాత్రమే యాడ్ చూపి. ఇప్పుడు నేను ఇట్లాంటి వాళ్ళు ఇండియా మొత్తంలో 1% అంటున్నా. ఒకవేళ 2% అన్నా అనుకో ఇంకా పెరుగుతుంది, 3% అనుకో ఇంకా పెరుగుతుంది. కాబట్టి ఆల్వేస్ ట్రై విత్ 1%. 1% ఈజ్ హ్యూజ్. ఇది మంచి ఆప్షనా కాదా అండి? ఇట్ ఈస్ ఎ గుడ్ ఆప్షన్ ఆర్ నాట్? మంచి ఆప్షన్ సార్. పెద్ద పెద్ద కంపెనీస్ అండి ఇంత ఈరోజు చెప్పిన క్లాస్ మొత్తం పెద్ద కంపెనీస్కి. మీరు చిన్న ఇప్పుడు నేర్చుకుంటారు, మీకు ఎక్కువ కానీ చెప్పాలి, మీకు నేర్చుకోవాలి అని కూడా చెప్తున్నా. ఇది చేస్తారండి. మీ బ్రాండ్ స్విగ్గీ కావచ్చు, జొమాటో కావచ్చు, ఓలా, ఊబర్ చేసేదంతా ఇది. మీకు ₹1,00,000 శాలరీ అయినాక వాళ్ళు వెనకాడ పోరు ఇలాంటి క్యాంపెయిన్ చేస్తే. ఓకేనా? నెక్స్ట్ ఈ లుకలైక్ ఆడియన్స్ని మీరు యాడ్ రన్ చేసేటప్పుడు యూజ్ చేసుకుంటే అయిపోతుంది. దట్స్ ఇట్ గైస్. దిస్ ఈజ్ అబౌట్ సేవ్డ్ ఆడియన్స్. మనం సేవ్ చేసుకోవడానికి ఈజీగా ఉండడానికి. కస్టమ్ ఆడియన్స్, వెబ్సైట్కి వచ్చి లేకపోతే యాక్షన్ చేసిన వాళ్ళ కోసము. లుకలైక్ ఆడియన్స్, బేస్డ్ ఆన్ ద సక్సెస్ ఆఫ్ వన్ క్యాంపెయిన్, వన్ ఆడియన్స్ విల్ క్రియేట్ అ లుకలైక్. వీళ్ళలాంటి వాళ్ళే ఇంకొవరు అని చేస్తాము. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ అండర్స్టూడ్. ఎస్ సార్. డన్. లాస్ట్గా ఇంకొకటి చెప్తాను చూడండి. మీకు యాడ్స్ మేనేజర్లో మీరు క్యాంపెయిన్ క్రియేట్ చేసేటప్పుడు మీరు ఏం ముట్టుకోకండి, మట్టసంగా ఉండని చెప్పాను. అదే కరెక్ట్. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఫినిష్ అండ్ గో బ్యాక్. బట్ దాని గురించి లుక్ వేస్తే అవి ఏంటివి? క్రియేట్ అన్నాం. వెన్ యూ గివ్ ఎ లుక్ ఆన్ దాట్, వాట్ ఈస్ దాట్ అంటే నథింగ్ ఈజ్ దట్. అవేర్నెస్ క్యాంపెయిన్ క్రియేట్ చేసినాం, కంటిన్యూ అన్నాం. ఏంది సార్ ఇది మాకు చెప్పలేదు సార్. మీరు ఏంటి నథింగ్ ఈజ్ దేర్, అక్కడ ఏం లేదు. క్యాంపెయిన్ పేరు అన్నాం. ఓకేనా? బై టైప్ ఆప్షన్ అన్నాడు. బై డిఫాల్ట్ అదే ఉంది. ఇంకేమైనా సెలెక్ట్ చేస్తామంటే రిజర్వేషన్ అంట. బై ఇన్ అడ్వాన్స్ ఫర్ మోర్ ప్రిడిక్టబుల్ అవుట్కమ్స్. అది ఎప్పుడు మనం చేయం. ఓకే, ఇక్కడ చూడండి, అడ్వాంటేజ్ ప్లస్ క్యాంపెయిన్ బడ్జెట్ అన్నాడు. ఇది యాక్టివేట్ చేస్తే ఏమవుతుంది? ఓకే, యూ విల్ స్పెండ్ అన్ యావరేజ్ 200 per day. అంటే ఇప్పుడు యాక్చువల్గా మనం క్యాంపెయిన్ లెవెల్లో బడ్జెటే చేయం, మనం యాడ్ గ్రూప్ లెవెల్లో చేస్తాం. ఇఫ్ యూ వాంట్ డూ ఇట్, నీ యాడ్ గ్రూప్స్ మొత్తానికి ఈ బడ్జెట్ వస్తుంది. ఆ ఆప్షన్ ఇచ్చాడు, బట్ అవసరం లేదు మనకు. ఏబీ టెస్టింగ్, ఇది కూడా మనకు అవసరం లేదు, కానీ చేయాలనుకుంటే చేసుకో. ఏబీ టెస్టింగ్ యాడ్ సెట్ లెవెల్లో చేసుకోవచ్చు, ఇప్పుడు నుంచి చేసుకోవచ్చు. ఇది ఏంటంటే, ఇప్పుడు నువ్వు ఒక వీడియో చేసినావు, నేను వచ్చాను కెమెరా ముందుకు వచ్చి
గైస్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోండి బాగుంటుంది అని చెప్పాను. ఓకే, నేను కాదు, ఒక ఫీమేల్ ట్రైనర్ వచ్చింది, అదే టాపిక్ చెప్పింది. యూ డోంట్ నో ఎవరికి అట్రాక్ట్ అవుతారో తెలియదు, కానీ నువ్వు గెస్ట్ వర్క్ చేయొద్దు అనుకుంటున్నావు. అలాంటప్పుడు ఏం చెయ్యి, నీ క్రియేటివ్ టెస్ట్ చేయి. ఇప్పుడు ఏమవుతుందంటే నువ్వు నెక్స్ట్ యాడ్ సెక్షన్లో పోయేటప్పుడు ఏం చేస్తుంది, 2 వీడియోలు ఇవ్వమంటుంది. ఒకటి నాది, ఒకటి ఫీమేల్ ట్రైనర్ది. కొట్టేసిన నీ బడ్జెట్ని సగం సగం డిస్ట్రిబ్యూట్ చేసి 1000 మందికి చూపిస్తే 500 మందికి నా వీడియో, ఒక 1000 మందికి ఫీమేల్ వీడియో చూపిస్తుంది. దాని తర్వాత దేనికి ఎంత కన్వర్ట్ అయ్యారో చెప్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఏబీ టెస్టింగ్. యూ కెన్ ట్రై యువర్ క్రియేటివ్. నెక్స్ట్ ఆడియన్స్. ఇప్పుడు నేను ఫీమేల్ని టార్గెట్ చేసిన విజయవాడలో, నాకు తెలియదు రిజల్ట్ ఏమొస్తుందో. ఇప్పుడు ఆడియన్స్ని సెలెక్ట్ చేయి, ఫీమేల్ ఒకటి, మేల్ ఒకటి, అప్పుడు అది చెప్తుంది అనమాట ఏది బాగుంది అన్నది. ప్లేస్మెంట్, ఫేస్బుక్ ఫీడ్లో బాగుందా, ఫేస్బుక్ స్టోరీలో బాగుందా నీ క్వశ్చన్. ఇట్లా ఏబీ టెస్టింగ్ అంటే అన్ని టెస్ట్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ అడ్వాన్స్ లెవెల్. ఇది అయిపోయింది నెక్స్ట్ లెవెల్. కాబట్టి ఇది మీ రెస్పాన్సిబిలిటీ. ఇవన్నీ చెక్ చేయండి, ఇదేంటి అని. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్, గో టు ChatGPT అండ్ ఆస్క్. బట్ బై డిఫాల్ట్ యూ డోంట్ నీడ్ టు డూ ఎనీథింగ్. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలంటే రీసెర్చ్ చేయండి. ఇక్కడ చూడండి, అవేర్నెస్ అన్నాం, పర్ఫార్మెన్స్ గోల్, మ్యాక్సిమైజ్ రీచ్ ఆఫ్ యాడ్, ఇంకా ఉంది, వేరే ఆప్షన్స్ ఉన్నాయి. ఇదేంటి ఇది చూడు, 15 సెకండ్స్లో ఎవరైనా చూసే ఓపిక ఉందో వాళ్ళకే చూపి అని చెప్తాను. ఫేస్బుక్ ఎట్లా తెలుసు అంటే ఆయన వాడే దాన్ని బట్టి ఫేస్బుక్ తెలుస్తుంది. అట్లా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ, చెక్ ఆల్ దీస్ ఆప్షన్స్. ఓకే గైస్, చేస్తారు కదా. ఎస్ సార్. మీరు అవన్నీ చేయకున్నా క్యాంపెయిన్ నడిచింది. కాకపోతే ఫేస్బుక్ ఏంటంటే దే గివింగ్ మోర్ కంట్రోల్ టు యూ. యూ వాంట్ చెక్ దిస్. కాకపోతే వీళ్ళ బ్యాడ్ లక్ ఏంటంటే వీళ్ళు గూగుల్ యాడ్స్ క్లమ్జీ ఎందుకు కావాలంటే గూగుల్ యాడ్స్ ఇస్ వన్ ఎంటిటీ అండి. ఫేస్బుక్ ఈజ్ నాట్ వన్ ఎంటిటీ. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, మెసెంజర్, వాట్సాప్ ఇంకేం తీసుకుంటాడో తెలియదు. తర్వాత ఇంకోటి ఫేస్బుక్లో ఏంది, ఫేస్బుక్ ఫీడ్ ఉంది, స్టోరీస్ ఉంది, కాబట్టి ఇట్స్ బికమ్ క్లమ్జీ. కాబట్టి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ అన్నీ ఫినిష్ చేసుకోండి. క్యాంపెయిన్ క్రియేట్ చేయడము, లీడ్, వెబ్సైట్ విజిట్స్, ఇప్పుడు చెప్పిన పిక్సెల్ కోడ్ అవన్నీ అయిపోయిన తర్వాత ఒక 2-3 రోజులు ఫ్రీగా ఉంటే అవన్నీ చెక్ చేయండి. సో దట్ మీ ఫేస్బుక్ యాడ్స్ అనేది సంపూర్ణం అవుతుంది. డన్. సార్ ఇప్పుడు మేము వెబ్సైట్ ఇది రన్ చేస్తుంటే ఇదంతా సెటప్ చేయాలా సార్? ఇప్పుడు మనం సెటప్ చేసిన వరకు సరిపోతుందా? అర్థం కాలేదు. ఇప్పుడు ట్రాఫిక్ వాళ్ళది ఇంకా క్యాంపెయిన్ ఇంకా మొత్తం రన్ చేయలేదు కదా సార్. ఇప్పుడు ఏదైతే పిక్సెల్ వరకు సెటప్ చేసామో సరిపోతుందా సార్? ఇది ఎంత సెటప్? లేదు, ఇప్పుడు ఎంత ఆప్షన్ కొట్టారా మీరు? సార్ అది ఇంకా సేమ్ అలాగే వస్తుంది. డేటా సెట్స్ అది అక్కడ క్లిక్ చేస్తుంటే రిఫ్రెష్ చేసి చూసినా అలాగే వస్తుంది. మీకు పిక్సెల్ అయితే ట్రాక్ అవుతుంది కదా ఇప్పుడు. ఎస్ సార్. మనం ఏ స్టెప్ దగ్గర ఆగిపోయినాం, కన్వర్షన్ దగ్గర ఆగిపోయినాం కదా. అవును సార్. వస్తుంది, ఒకసారి ట్రై చేయండి, తర్వాత వస్తుంది. రాకపోతే మీకు ప్రశాంతి మేడం చూపిస్తుంది. అయితే ఇప్పుడు నీకు ఆల్రెడీ పిక్సెల్ ట్రాక్ చేస్తుంది, నో ప్రాబ్లం. ఇంకోటి ఏంటి, మీరు క్యాంపెయిన్ రన్ చేయండి, ఎందుకంటే మీ సబ్ డొమైనే కదా, మీకు లీడ్ వస్తే మీకు తెలిసిపోతుంది కదా. ఓకే, గాట్ ఇట్. మీ క్యాంపెయిన్ పని చేస్తుందో లేదా మీకు తెలిసిపోతుంది. ఇక్కడ ఎక్స్టెన్షన్ దగ్గరే కదా సార్ చూసుకునేది. ఇప్పుడు మనం ఇక్కడే తెలిసిపోతుంది కదా. ఆల్రెడీ పని చేస్తుంది అది. ఓకే, అది లేకున్నా కూడా యాడ్ మీరు ఏంటి మీ సబ్ డొమైన్కే చేస్తారు కాబట్టి మీకు లీడ్ వస్తే మీకు తెలిసిపోతుంది. ఓకే, కాబట్టి క్యాంపెయిన్ రన్ చేయండి. కాకపోతే మీకు కస్టమ్ ఆడియన్స్ ఇవి యాక్టివేట్ కాలేదు కాబట్టి మీరు కొంచెంసేపు వెయిట్ చేయండి, వచ్చేస్తుంది. ఓకే, రేపు లైవ్ చేయాలా సార్? రేపు మార్నింగ్ చేయాలా క్యాంపెయిన్ ఆన్ చేయాలా? రేపు చేయండి, రేపు మార్నింగ్ చేయండి క్యాంపెయిన్. ఓకే, ఓకే, రైట్. Conclusion about today's class. Today we discussed, నేను ఇవన్నీ మీకు చాట్లో కూడా పెడుతున్నాను, so that we can క్లాస్ రికార్డింగ్ కూడా మళ్ళీ చూడండి. నేను మళ్ళీ జనవరిలో మళ్ళీ దీని గురించి 1 by 1 సబ్ డొమైన్ తీసుకొని మళ్ళీ చూపిస్తా కూడా. ఎస్, సో క్లయింట్కి యాక్సెస్ ఎట్లా ఇవ్వాలి, ఫేస్బుక్ పిక్సెల్ ఎట్లా క్రియేట్ చేయాలి, కస్టమ్ ఆడియన్స్ అంటే ఏంది, లుక్ లైక్ ఆడియన్స్ అంటే ఏంది చూపించామండి గైస్. దట్స్ ఇట్. ఇది చేయకుండా కూడా మీరు క్యాంపెయిన్ చేశారు, లీడ్ జనరేషన్ చేశారు, దట్స్ ఫైన్. ఓకే, అండ్ మన ఫ్యూచర్ ప్లాన్ గురించి మాట్లాడితే మనం డిస్కస్ చేసినట్టు రేపటి నుంచే మీకు ఈకామర్స్ క్లాసెస్ స్టార్ట్ అవుతుంది. అటెండ్ ద ఈకామర్స్ క్లాసెస్. అండ్ ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, దాని తర్వాత ట్విట్టర్ యాడ్స్, లింక్డ్ఇన్ యాడ్స్,
బఫర్ హుడ్ స్విట్, ఈమెయిల్ మార్కెటింగ్ ప్రశాంతి మేడం చెప్తుంది, ఫాలోడ్ బై మాక్ ఇంటర్వ్యూ తీసుకుంటుంది, మీకు ఎగ్జామ్ పెడుతుంది, గూగుల్ యాడ్ సోషల్ మీడియాతో దాంతోపాటు మాక్ ఇంటర్వ్యూ తీసుకుంటుంది. టైంను చూసుకో ప్రశాంతి, బేస్డ్ ఆన్ యువర్ టైం. టేక్ అ బ్రేక్, కమ్ బ్యాక్ ఆన్ 5th, దెన్ యువర్ ఇంటర్న్షిప్ స్టార్ట్స్. 30 టాస్క్స్ ఉంటాయి. నేను చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి, మీరు ట్రైనింగ్లో నేర్చుకున్న దానికంటే ఇంటర్న్షిప్లో ఇంకా ఎక్కువ నేర్చుకుంటారు. ఎందుకంటే యూ విల్ స్టార్ట్ పర్ఫార్మింగ్. వెన్ యూ డూయింగ్ అ టాస్క్ యూ విల్ లెర్న్ మోర్. కాబట్టి ఇది సీరియస్గా తీసుకోండి. 6 వీక్స్లో ఫినిష్ చేయండి. 6 వీక్స్లో ఫినిష్ చేసిన తర్వాత అగైన్ యూ విల్ కమ్ బ్యాక్ టు మీ, దెన్ ఐ విల్ ఫినిష్ దిస్ క్లాసెస్. ఇప్పుడు మీకు ఈ ఇంటర్న్షిప్ చేసేటప్పుడు మస్తు డౌట్స్ వస్తాయి, సాల్వ్ చేసుకోండి. అయినాక అప్పుడు మీరు యూ విల్ బికమ్ మామూలు పురుగు నుంచి సీతాకొక చిలుక అవుతారు. అప్పుడు మనము ఎట్లా ఎగరాలనేది నేర్చుకుందాం. బ్లాగింగ్, యూట్యూబ్, అఫిలియేట్ మార్కెటింగ్, ఫ్రీలాన్సింగ్. ఫైనల్గా నేను ఒక మాక్ ఇంటర్వ్యూ తీసుకొని ఐ విల్ జడ్జ్ యూ, ఐ విల్ గైడ్ యూ 1 by 1. అప్పుడు దట్ ఈస్ అ ఛాన్స్ టు టాక్ టు మీ మోర్. మీ పర్సనల్ థింగ్స్ కానీ మీ గోల్ ఏంది నాతో మాట్లాడండి. మాట్లాడినాక నేను గైడ్ చేస్తాను. ఆ గైడెన్స్ ప్రకారం యూ కెన్ మూవ్ ఫార్వర్డ్. ఇట్స్ అ ప్లాట్ఫామ్ గైస్. ODMT ఇస్ ఎ ప్లాట్ఫామ్. ఇట్స్ కనెక్టెడ్ యూ పీపుల్ టు అస్. ఇక్కడ మా గోల్ ఏంటి? వీఆర్ ఆఫ్ కోర్స్ దిస్ ఇస్ ఎడ్యుకేషన్ సర్వీస్ ఇండస్ట్రీ. అట్ ద సేమ్ టైమ్ వీ వాంట్ మేక్ మనీ. మనీ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీబడి. బట్ ఎట్ అ కాస్ట్ ఆఫ్ వాట్? వీఆర్ మెయింటైనింగ్ వాల్యూస్ అనమాట. కాబట్టి మా దగ్గర వచ్చిన ప్రతి పర్సన్ నేర్చుకోవాలి. ఇప్పుడు చూడండి 8:20 2 hours అయింది కానీ చెప్పబట్టి. ఎస్ ఆర్ నో? Yes, sir. 2 hours నా ఎఫర్ట్స్ ఏమైనా తగ్గున్నాయా? ఐమ్ పుట్టింగ్ మై 100% అండ్ ఇట్స్ నాట్ Yes, sir. ఈజీ. సమ్మన్ని షేర్ చేయమని చెప్పాలంటే చాలా పేషెన్స్ కావాలి. సో ఇప్పుడు మేము ఇంత ఎఫర్ట్స్ పెట్టినప్పుడు మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టాలి. ఎందుకంటే కెరియర్ మీకు ఇంపార్టెంట్. జనరల్గా బయట ఎట్లుంది మార్కెట్? 1 second.